ప్రశాంత్ అవుతూ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. చేసేసుకోండి. మేము ఈ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు వారాహి స్టూడియోలో శ్రవణ్ వెళ్తున్నావా? ప్రశాంత్ నాకు ప్రాక్టీస్ చేసుకోమను రేపటికి అతనికి అవసరం అది ఏదో డోర్ కండిషన్. సరే సరే. వారాహి స్టూడియోస్లో సినిమా జరిగింది ఫస్ట్. మనకి ఏం చెప్పరు డబ్బింగ్ అని ఏం చెప్పరు. ఆ డబ్బింగ్ ఉందని చెప్తారు అంతే. వెళ్ళి ఒకసారి సడన్గా ఫోన్ వస్తుంది, ఒకసారి వెళ్ళి ముందు రోజు చెప్తారు రేపు 8:30 డబ్బింగ్ అన్నట్టు. మేము 8:30 వెళ్ళాం వారాహి స్టూడియో చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడో చోట ఉంటుంది, మనకు తెలియని స్టూడియోస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఆ స్టూడియోస్కి మీరు కూడా గూగుల్లో దొరికిపోతాయి. ప్రైవేట్ కమర్షియల్ డబ్బింగ్ స్టూడియోస్ అని చెప్పి దొరికిపోతాయి. అక్కడ చూసుకుని వెళ్ళిపోవాలి. మేమంటే యూనియన్ మనుషులు కాబట్టి మాకు యూనియన్ నుంచి ఫోన్లు వస్తాయి. మీరు ఏంటంటే రేపు పొద్దున మేడం మీరు అక్కడికి తిరగండి నన్ను డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బింగ్ అనేది వెరీ కాన్సన్ట్రేషన్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మనం యాక్టర్స్గా ఉన్నప్పుడేమో లొకేషన్లో కెమెరాస్ అన్నీ ఉంటాయి కానీ అలవాటు పడి ఉంటాం. చాలామంది మన ముందు ఇప్పుడు మనం నా షాట్ అనుకోండి కెమెరా ఇక్కడ పెడతారు, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి యాక్టర్స్ అనేది అందరితో కలిసి పనిచేసే పని, టెక్నికల్ టీమ్తో కలిసి పనిచేసే పని. కానీ డబ్బింగ్ వచ్చే వరకు మనకు కాన్సన్ట్రేషన్ చాలా బాగుండాలి. ఎందుకంటే సింగిల్ లైట్, చిన్న లైట్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆ టీవీలోనే మన కాబట్టి మనకి ఏంటంటే గుండు సూది వల్ల ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినా మైండ్కి లేదు, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మనం చాలా కాన్సన్ట్రేషన్గా నటుడు ఇంకా మనకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేస్తుండాలి. ఎందుకంటే అతను సార్ మీరు అలా తెలుగులో చెప్పండి డైలాగ్, అలా చెప్పండి, పెళ్ళిగా చెప్పండి అంటే ఇలా తిరిగినప్పుడు అందరూ కనిపిస్తూ ఉంటారు ఇక్కడ, మేకప్ మ్యాన్ ఇవన్నీ కానీ డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం మనకు కూడా కనిపించాలి. మీ కళ్ళకు చూస్తే డైలాగ్ చాలా అద్భుతంగా వస్తుంది. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఏకాగ్రత మీద ఒక మనం చెప్పాడు కదండి యోగా సరేనా, దాన్ని మీరు రోజు చేసుకోవాలి. రోజు అంటే మనం ఎక్కువ శాతం ఎక్కడ నేర్చుకోవాలి, మెమొరీ బాగుండాలంటే సార్ ప్రైవేట్ ప్లేస్ అంటే జనావాసం ఉంటుంది. చాలామంది బట్టల షాప్ ఉంది, సంక్రాంతి పండుగ బిజీగా ఉంటుంది. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఒక డైలాగ్, ఫ్రెష్ డైలాగ్ తీసుకెళ్ళి అప్పటికప్పుడు మనం ఆ డైలాగ్ని అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. చిన్న డైలాగే ఉంటుంది, ఆ డైలాగ్ తీసుకుని మనం అక్కడ నిల్చొని మనం ఒక 10 నిమిషాలు టైం పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు నేర్చుకోవడానికి 5 నిమిషాలు డైలాగ్ చెప్పాలి. ఇది ఒక మోటివేషన్. అప్పుడు ఆ జనాలు తగులుతూ ఉంటారు. ఆ తగిలేటప్పుడు కూడా నువ్వు అలానే నిలబడి ఆ డైలాగ్ని ఫినిష్ చేసేసేవాళ్ళకు నీకు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఇది మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. మేడం మీరు ఒక టైం తీసుకొని వెళ్ళండి మేడం, అటు ఇటు తిరగండి ప్లీజ్, నాకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కూర్చోండి, ఇక్కడే కూర్చొని చెప్తున్న సబ్జెక్ట్ మీరు అటు తిరుగుతూ ఉంటే నాకు మైండ్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. ఎందుకంటే నేను ఒకటి రెండు కాదు చెప్పింది 300-400 సినిమాలు, పెద్ద చిన్న సినిమాలు కాదు, పెద్ద పెద్ద సినిమాలు అన్నీ కూడా. కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త అయినారు. కాబట్టి మనం సినిమా సబ్జెక్ట్ కనుక ఆ జనాల్లో మనం నిల్చున్నప్పుడు ఆ డైలాగు నువ్వు కూడా యాక్టర్ చాలా మంచిది. నేను చెప్పేది డిస్టర్బెన్స్ దగ్గరనే మనం ఎక్కువ నేర్చుకోవాలి. ఎవరైనా చనిపోయారు అక్కడ ఉన్నప్పుడు మనం ఇంకొక టైప్ ఆఫ్ డైలాగ్ అప్పటికప్పుడు ఆ సీన్ రాసేసుకొని అసలు అక్కడికన్నా మనం డైలాగ్ చెప్పేస్తాం. ఇవన్నీ గురించి ఓన్ ప్రాక్టీస్ ఇదంతా. కాబట్టి సార్ మీరు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న చోట డైలాగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రోడ్ల మీద ఉన్నప్పుడు కూడా ఏదో మన జీవితం గురించి ఆలోచించకుండా, జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ కష్టాలు శాశ్వతం కాదు, మనం కరెక్ట్గా ఉంటే. ఆ టైంలో నేను నాకు ఇది లేదు అది లేదు అనేటంటే ఆ భరించలేని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే మన టాలెంటే. కాబట్టి ఆ టాలెంట్ మీద ఫోకస్ చేసుకుని అంతే ఏం చేస్తుంటానంటే ఈ కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోవడానికి సరే ఇది ఈ రోజుల్లో రేపు పోతుంది, కానీ మనం ఎలా ఉంటాం రేపు ఎలా ఉంటాం అనే దాని మీద మనం ఆ ఫోకస్ మీద డైలాగ్ అప్పుడప్పుడు నేర్చుకోవాలి. అంటే సమస్యలు ఎన్నున్నా కూడా మనం డైలాగ్ నేర్చుకుంటున్నామా లేదా అని ఫోకస్ చేయగలిగితే మీకు సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో మీరు చిన్న చిన్న డైలాగ్స్ ఉండే అప్పటికప్పుడే లేదు
అక్షరాలు ఉంటాయి. అప్పటికప్పుడు నేర్చేసుకునే ప్రయత్నం, మెమరీ మీద చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని ఉన్నాయి మొత్తం 7 పాయింట్స్ ఉన్నాయి. 7 పాయింట్స్‌లో ఏవేవి ఉన్నాయి అనేది మీరు అక్కడ చెప్పగలిగిందనుకోండి, మీ కాన్సంట్రేషన్ రేపు ఇండస్ట్రీలో ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా మీకు దాని మీద ఫోకస్ ఉంటుంది. ఇది మనం చేయాలి, ఇది ఎవ్వరు చేయరు. ఏదైనా సరే డైరెక్ట్ మనం మైక్ ముందునే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా తప్పండి. ఫెయిల్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి యాక్టర్ అయినా సరే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా 3 టేక్స్ వరకు ఛాన్స్ ఇస్తారు ఎక్కువ శాతం. సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ ఓన్లీ ఫర్ 3 టేక్స్‌లో కంప్లీట్ చేస్తారు. అతను 100% క్లియర్ దాన్ని ఫినిష్ చేస్తారు. మీరు ఆ 3 టేక్స్ కాకుండా 5, 10, 12 టేక్స్ పోయిస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని యాక్సెప్టెన్స్ ఇవ్వరు. అందుకే ఆర్టిస్ట్ అయినా కూడా ఏం చేస్తారంటే వదిలే దళపతి ఎందుకు వచ్చింది బాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ వెళ్దాం అని అంటారు. కానీ దళపతికి ఏంటంటే తన క్యారెక్టర్ తను చెప్పుకోవాలంటారు. కానీ టేక్స్ ఎక్కువ కొద్దీ చిరాకు వచ్చేస్తుంది. చిరాకు వచ్చినప్పుడు టైం కూడా తక్కువ ఉంటుంది. అసలే సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన పరిస్థితుల్లో వాడికి ₹100 కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంకా ఆ టైంలో టైం తీసుకున్నావు అంటే వదిలే దళపతి వేసుకోవచ్చు వేరే వాళ్ళు అంటారు. లేదా నీకు నేను తెలియకుండా డబ్బులు కూడా ఫినిష్ చేసేసింది. ఇట్లా కూడా చేసేస్తారు. కనుక మనం ఫస్ట్ మెమోరీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏదైనా చేయగలరు. సినిమాలో ఏముంటుంది, సీరియల్స్లో అక్కడ డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్ని మనం ఫస్ట్ వినాలి. విన్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే నేర్చుకోవాలి. ఏవేవి ఉన్నాయి పదాలు దాంట్లో నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వాడు టైం ఇస్తాడు. దాంతో టేక్ చేయమని ఎవరు చెప్పాడు ఈ ప్రపంచంలో. వినండి అని 3 సార్లు 4 సార్లు వినిపించిన తర్వాత ఫస్ట్ డైలాగ్ ఏంటి, డైలాగ్లో ఏంటి, అన్ని పాయింట్స్ మనం ఒకటేసారి అనుకున్న తర్వాత లాస్ట్లో డైలాగ్ క్లారిటీ వచ్చిన తర్వాత మాడ్యులేషన్ వేసుకున్నప్పుడు టేక్ వెళ్ళాలి. మన ఇక్కడ చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేస్తాం. అది వెరీ రాంగ్ ప్రాసెస్. మేము ఎప్పుడు కూడా సింగిల్ టేక్లో చేయం. సార్ ఇంకోసారి ఫెయిల్ చేయండి, ఇంకోసారి ఫెయిల్ చేయండి, ఇంకోసారి ఫెయిల్ చేయాలి చేసేది సింగిల్ టేక్లో మేము టేక్ చేసేస్తాం. కాబట్టి ఫస్ట్ డైలాగ్ వినండి. ఇవన్నీ వినేటప్పుడు కూడా మెయిన్గా మీకు వచ్చే సమస్య, మీరు అద్భుతమైన ఆర్టిస్ట్ ఇప్పటికీ, కాకపోతే ఏంటంటే మీ మైండ్ అనేది బయటకు వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళినప్పుడు క్యారెక్టర్ మీద మీకు ఎమోషన్ ఉండదు. సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇతను రాజమౌళి గెలవాలంటే చాలా కష్టం. అసలు యాక్టింగ్ వెళ్ళి అవకాశం అడగాలని. కానీ డబ్బింగ్లో వెరీ ఈజీ అయింది గెలవటం. ఎందుకంటే అక్కడ టీం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి. కనుక మనం మెమోరీ మీరు ఎట్లా దాన్ని సాధించుకుంటారో ఆ మెమోరీ మీ చేతుల్లో ఉంది. అర్థమైందండి. ఆ మెమోరీ లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఈ సీన్లు మేము పెట్టినప్పుడు చెప్పింది ఒకటే, 8:30 స్టూడియో ఉన్న వారాహి పిలిచినప్పుడు లొకేషన్ ఉన్నప్పుడు లొకేషన్ పెడతారు. వాళ్ళు ఏం చెప్తారు, తెలుసుకుని రావా అని నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కువ. తెలుసుకుని రావా అక్కడెక్కడ డ్యూప్లీస్లో ఉంటుంది అని అంటారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, 8:30 అంటే మీరందరూ ఏం చేస్తారు, 8 గంటలకు బయలుదేరుతారు. అప్పుడు ఏం చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. ఆ చక్కర్లు తిరిగి అలసిపోయి వాడు ఫోన్ ఎత్తాడు, తిడతాడు వాడు. కాబట్టి ఏమైతుంది, మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు అదేదో జర్నీ 7:30కి స్టార్ట్ చేసేస్తే మీకు 8:30 కల్లా దొరికేస్తుంది ప్లేస్. అది ఎవరు చేయదు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. కనుక స్టూడియోలో కనుక మేము ఆల్రెడీ వెళ్ళిన తర్వాత డైరెక్టర్స్ డిపార్ట్మెంట్స్ స్టూడియో కొత్తది టిఫిన్ చేసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడారు. పోయిన తర్వాత కూర్చుంటారు, కో డైరెక్టర్స్ ఉన్నారు. ఇక్కడ మైక్ ఎలా ఉంది, మన మైండ్ కూడా సెట్ అవ్వాలి కదా, మీరు సెకండ్లో సెట్ అయిపోవాలి. డైరెక్టర్ వచ్చేసి బ్రదర్ ఇది ఫస్ట్ ఫైట్స్ ఉంటాయి, ఇది అమ్మాయితోటి నార్త్ ఇండియన్తో ఫైట్ చేస్తారు. ఇది చైనా వాళ్ళు అంటే వాళ్ళు మనలాగా తెలుగులా రే మన చంపేయడం అవి ఉండదు. మొత్తం హే హూ క్యాచ్ హే ఈ టైప్లో డైలాగ్ చెప్పాలి. ఈ టైప్లో ఫైట్ అనాలి. ఇక్కడ యూ అంటాడు. ఇది రకరకాలుగా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వాడు ఏమైనా తెలుగు వద్దండి, మాకు నార్త్ స్టైల్లో చెప్పండి, చైనీస్ స్టైల్. అప్పుడు మనం ఏం చేసుకుంటారు, బ్రూస్ సినిమాలు చూస్తున్నాను. నేను చూశాను కాబట్టి అది చాలా స్పీడ్ అన్నీ నేను హీరోకి చెప్పేసాను. అవి ఉంటాయో ఉండవు పక్కన పెట్టేస్తాను. కాబట్టి హీరోకి నేను చెప్పేసాను. అంటే ఆ ఐడియా తర్వాత పక్కన ఇంకోటి చైనా వాడు వస్తాడు. వాడికి పుష్పాలో కూడా ఫస్ట్ సీన్లో కూడా వస్తాడు వాడు చైనా వాడు. వాడికి నేనే చెప్పిన ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూసి ఆ సినిమాలో గుర్తించాను. కాబట్టి ఇట్లా మన సినిమా నాలెడ్జ్ ఉంటేనే మన అవుట్పుట్ ఇవ్వదు. సినిమా నాలెడ్జ్ లేకపోతే అవుట్పుట్ మనం వెళ్ళదు. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎఫెక్ట్స్ చాలా తీసుకుంటారు సినిమా. రేపు నెట్ఫ్లిక్స్ లాంటి హై ఎండ్ ప్రాజెక్ట్స్లో బ్రీత్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఇవి కరెక్షన్స్ ఎక్కువ వస్తాయి కదా, వాటి మీద చాలా నాలెడ్జ్ పెట్టుకోవాలి మనం. కనుక చెప్పారు సినిమా ఇలా ఉంటుంది అని చెప్పేసి సబ్జెక్ట్ మొత్తం చెప్పేస్తాడు, హీరో చెప్పేసినట్టే. ఆ తర్వాత మనం సబ్జెక్ట్ విని మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. అట్లా మీరు
అంతే ఇంకా అడిగేది. మేము అడిగే క్వశ్చన్ ఏంటి సార్ ఇది ఆ సినిమాలో వాడు ఏం చెప్పిండో అదే ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీరు చెప్పండి సార్ అంటారు. మీరందరూ బాగానే ఉంది కానీ కొద్దిగా వాయిస్ డౌన్ అయిపోతుంది. ఎవ్రీ డైలాగ్ సీక్వెన్స్‌గా స్టాండర్డ్‌గా చెప్పండి. వాడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా, ఇలా వెళ్ళిపోయాడురా వద్దంటాడు. స్టేబుల్‌గా చెప్పండి. వాడు ఇలా వచ్చి, వాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా. ఎట్లా ఉంది? సింగిల్ లైన్‌లో ఉంది. వాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా. ఇది బాగుంది. ఫస్ట్ టేక్ ఏమైంది? వాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా, ఇలా వెళ్ళిపోయాడురా అది వద్దంటాడు. అంటే వాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా అనేది ఆయన వద్దంటాడు. ఆయన వద్దండి మాకు మొత్తం మొత్తం స్టేబుల్గా సింగిల్ టేక్లో చెప్పండి. అప్పుడు మేము ఏం చేస్తాం? చెయ్యిలా పెట్టుకొని వాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడురా అన్నప్పుడు చెయ్యి కూడా స్ట్రైట్గా వెళ్తుంది కదా, అది గమనిస్తాం. మీరు మీ డైలాగ్ని పిలుస్తుంది తర్వాత అది ఓకేనండి, బాగుంది, ఓకే గుడ్ అని అలట్లా మనం చెప్పిన దానికి ఏం తప్పు ఉందన్నది వాళ్ళు అడిగి దాన్ని సరి చేస్తారు, చెప్తారు. కొద్దిగా మాడ్యులేషన్ హెవీ అయిందంటే తగ్గించండి, బ్రీత్ తగ్గించండి, ఎఫెక్టివ్ అవుతుంది. అంత ఎఫెక్టివ్ సినిమాలో ఎఫెక్టివ్గా చెప్పించాం. మన చంపేయండిరా అనేది సినిమాలో ఎఫెక్టివ్గా చెప్పించాం. కానీ మాకు అంత వద్దండి, వెరీ న్యాచురల్గా ఇట్లా చెప్పాలి. అప్పుడు వాడేమో హెవీగా చెప్తాడు, రై వాడిని వదలకట్రా అంత చెప్పు సార్. వాళ్ళు గట్టిగా అరిచాడు కానీ రై వాడిని వదలకండ్రా సరిపోతుంది. ఇవి వాళ్ళు చెప్పే సజెషన్స్ అక్కడ డైరెక్టర్సే చెప్తుంటారు. కల్కి సినిమా అప్పుడు మాకు డైరెక్టర్ అతనే చెప్పేశాడు, డైరెక్టరే ఇలా చెప్పండి ఇలా చెప్పండి. కాబట్టి వాళ్ళు చెప్పింది ఇమీడియట్లీ మనం అర్థం చేసుకొని చెప్పేస్తూ ఉండాలి. టక్క 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 నాకు అందుకే నేను చెప్తాను దీన్ని స్లో వాయిస్ అనేది. స్పీడ్గా అయితే ఫెయిల్ అయిపోతుంది. కనుక వాళ్ళు చెప్పేది చాలా క్లారిటీగా చెప్తారు. ఆయన అడుగుతారు, ప్రసాద్ గారు ఎవరు బాగా చెప్తారు వీళ్ళు మంచిగా షాప్ అందరూ బాగా చెప్తారండి, మీరు స్పెషల్గా చెప్పారనే మేము అందరం సీరియస్గా పెట్టించాం. మీరు ఎవరు టచ్ చేసినా కూడా చూడకూడదు. కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా అంటే డైరెక్టర్స్ లేకపోయినా సినిమా ఇన్ఛార్జెస్ కో డైరెక్టర్స్ చెప్పించేస్తారు. కానీ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అతను వాయిస్ని చూస్ చేసుకుంటాడు. చూస్ చేసుకుని ఎందుకంటే మనం అనుకుంటాం ఈయన వాయిస్ బాగుంటుంది కానీ అతను ఈయన వాయిస్ వేసుకుంటాడు. ఆడ వ్యూ వేరు. సరే మీరు బేస్ వాయిస్ అడుగుతున్నాను, నేను చాలా బేస్ వాయిస్ అంటే అబ్బాయి ఈక్వల్ వాయిస్ నాకు ఆయన వాయిస్ కావాలి అట్లా వాడు అంటే మనం అనుకునే వాళ్ళు వద్దంటారు. కాబట్టి డైరెక్టర్స్ కొన్నిసార్లు వాళ్ళే ఉండి వర్క్ చేయించుకుంటారు. ఆ టైంలో మనకు పీకులు ఉంటారు మామూలుగా. కరెక్ట్ బాయ్ పార్టీ కానీ వీళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళు ఎంతసేపు ఉన్నసేపు వర్క్ చేయించుకుంటుంటారు. వాళ్ళు అంటే బోయపాటి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు చేయించుకుంటారంటే సార్ సినిమా అంటే ఫ్లైట్లు మా ఫైట్స్ ఇవన్నీ కాదు సార్, డ్యాన్సులు ఇవన్నీ కాదంటే హీరోలు అందరికీ కనిపించడం కాదు. సినిమా అంటే ఏంటి ఎవరు చెప్తారు? సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ఏంటి తెలియదు నీకు? సినిమా అంటే ఏంటి చెప్పు, మీరు చెప్పు. సినిమా అంటే ఏంటి? ఎమోషన్. ఓకే మీరు? సినిమా అంటే ఒక లేని ప్రపంచాన్ని సృష్టించడం. ఓకే అది కూడా కాదండి, దృశ్యం శ్రవణం మాట్లాడతారు. విజువల్ ఆడియో అంతే కదా, విజువల్గా పిక్చర్ ఉంటుంది, ఆడియో. కాబట్టి మనం ఎంత అద్భుతంగా తీసినా సినిమా కళ్ళకు విజువల్ అందంగా కనపడాలి, దాన్ని దృశ్యం. ఆ తర్వాత కనపడిన ఆ వీడియోకి అందమైన వాయిస్లు కావాలి. కాబట్టి శ్రవణం ఈ రెండే సినిమా అంటారు. అంటే చూడడానికి వినసం కళ్ళకు చాలా అందంగా తీస్తాం కానీ అంతే అందంగా వినిపించాలి కూడా అంటారు. కాబట్టి ఆ శ్రవణం ఆ సౌండ్ సెన్స్ బాగుండాలని నేను వచ్చి కూర్చుంటానంటే ఏంటి బాలయ్య గారు నేను చెప్పాలన్నా ఆయన చెప్పేస్తాను. కానీ నేను ఎందుకు కూర్చుంటానంటే నా స్టైల్ ఆఫ్ వేలో ఆయన చెప్పాలి కాబట్టి నేను కూర్చుంటానని చెప్తారు ఆయన. కాబట్టి ఇవన్నీ మంచి మంచి లెక్చర్స్ ఇవన్నీ కూడా అవన్నీ మీకు రావు అవకాశాలు. మీరు చేసాం కాబట్టి నేను చెప్తాను. కాబట్టి సినిమా అంటే ఆయన దృష్టిలో దృశ్యం శ్రవణం. దృశ్యం ఎలాగో నేను తీస్తానంటే దగ్గర నుంచి తీయించుకుంటాను, విజువలైజేషన్ మంచి మేకప్ వేయించుకుంటాను అన్ని చేయించుకుంటాను. శ్రవణం చాలా ఇంపార్టెంట్ కదండి. సినిమా చూడడానికి ఏంటి, మీకు చూడడానికి పిక్చర్, వినడానికి సౌండ్స్ అంతే కదా సినిమా అంటే. వాళ్ళు ఎలాగో మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మేము అన్నీ చేసుకుంటాం. కానీ సౌండ్కు ఉన్న నాలెడ్జ్ వేరే అండి. సౌండ్ బ్రతికిస్తుంది. ఎందుకంటే ఈరోజు దురేందర్ అనే తెలుగు సినిమా హిందీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో. దృశ్యం హిందీ అని అందరికీ తెలుసు కానీ వాళ్ళే మాట్లాడారు.
మాట్లాడుతున్నారో మీకు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. కాంతారా గారు, కేజీఎఫ్ గారు, అప్పట్లో అపరిచితుడు, సింగం సినిమాలని. కాబట్టి ఆడియోలో చాలా స్పష్టత ఉండాలని వాళ్ళు కూర్చుంటారు. ఆ టైంలో మనకి ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారిపోతాయి. కాబట్టి అట్లా అందుకే సినిమాలు ఏం చెప్తారంటే సింపుల్గా సబ్జెక్ట్ ఇది మనం అటాక్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్తారు. ఓకే, అది ఎలా చెప్తాం? వాడు చెప్పాడు నోనే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. వాడు ఏంటి ఈ సీనియర్ సన్నివేశం ఏంటి సార్? నవరసాలలో ఏంటి సబ్జెక్ట్? అంటే మనం గ్యాస్ పేలుతోందిరా అన్నప్పుడు నో అంటామా? అక్కడ పడితే వాడు బయటకు వచ్చి పడింది. విజువల్ చూపిస్తాడు మీకు. బ్రదర్ నీ పేరేంటే చూడండి, సౌండ్ వేసి చూపించండి. గల్లీ గల్లీ మొత్తం అదిరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చెప్తారు? వాయిస్ షివరింగ్ అవుతుంది. అట్లా కూడా అవుతుంది. అంటే చూడండి ఒకసారి, అతని వాయిస్ షివరింగ్ ఉందా? షివరింగ్ అయిందా? కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నో అది వద్దంటున్నాడు అతను. మీరు చెప్పండి. నో ఫస్ట్ భయానకం అనేది సీన్లో ఉంది, కానీ మీ ఫేస్లో తీయలేదు. మీ ఫేస్లో కనిపించింది, ఆ కళ్ళల్లో కనపడలా. నో అది కావాలి. మీరు వాయిస్ కంపరేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ బాంబు వెళ్ళి వద్దురా అనేది కావాలి. అంటే చిన్నదే ఎన్వో నోనే, కానీ చూడండి రెండు కలిపి నో అని అక్కడ ఏం చేసింది అతను. తర్వాత ఆ సీన్ అయిపోయింది, ఫైట్ బాంబు వెళ్ళినప్పుడు వాడు గాల్లో వెళ్తున్నాడు అని. అంత లాంగ్ అంటే జర్నీ చాలా స్లోగా ఉంది అతను. అంటే కాళ్ళు చేతులు కడుపుతున్నాయి కదా, అప్పుడు మనకి అనేది బాగా. ఇది విజువలైజేషన్. అతను అంటాడు స్పీడ్గా ఎక్కువ ఉందండి, అంత స్పీడ్ మాకు వద్దు అని అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కాబట్టి ఇది కూడా మనకు సినిమా చెప్పు ఒకసారి. నో నిలబడి చెప్పాలి, ఇవన్నీ కూర్చొని మనం చెప్పడానికి రెడీ? చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి. యాక్చువల్లీ ఇందాక వచ్చినప్పుడు కార్లో షౌటింగ్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చా, అది కొంచెం పోయింది. ఇప్పుడు వీడికి ఉంది కదా, ఎవరమ్మా ఎవరు? ఇప్పుడు వీడికి ఎఫెక్ట్ ఉంది కదా, వీడికి ఎట్లా ఇస్తావు ఎఫెక్ట్? వీడికి సార్ ఆ ఎఫెక్ట్ ఇచ్చేరా? బ్రీత్ అంటే ఎట్లా ఇస్తారు చూసుకోండి సార్. మీరు ఇస్తారు వాయిస్ ఏమన్నా అతను డైలాగ్ చెప్తున్నారు కదా, డైరెక్ట్ అడుగుతారు ఎలా చెప్తారు? నోరు మూసుకొని ఉంటే తెలుస్తుందా? చూడండి కొంచెం లిటిల్ ఓపెన్ అవుతుంది. అది బలంగా చెప్పండి. అది రాదు, చెప్పండి. నాలుగా మీరు అతని మూతి చూడండి సార్, మనకు కావాల్సిన లిప్ కదా, అతను లిప్ చూడండి ఎట్లుంది. అది కావాలి క్లోజ్. అదే నోరు సార్, అతను నోరు తెరుస్తున్నాడా చూడండి సార్. విజువలైజేషన్ చూడండి, నోరు చూడండి. ఏందయ్యా చూడండి. సరే ఇది అండ్ తెలుగు టెలివిజన్ ట్రెజర్ కింద చూడండి, సైట్ కనిపిస్తుందా? కనిపించిందా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎవరికి చెప్తున్నా మనకున్న ఇదంతా యూనియన్ సంబంధించి అనమాట. దీనిపైన స్టాంప్ ఏమో చూడండి, తెలుగు టెలివిజన్ అండ్ ది
డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. విన్నారా నా పోస్ట్? తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అండ్ ద సైన్ ట్రెజరర్ పెట్టారు. ఇది మై పోస్ట్ ఇన్ ఇండస్ట్రీ. కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా నేర్చుకోగలిగినప్పుడు ఈ ఇండస్ట్రీలోకి మనం వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది నేను చెప్పేది. మనోడు అటు వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ట్రెజరర్ ఇక్కడ ఆ, ఇది లాస్ట్ ఇక్కడ నుంచి సెండ్ చేసి దీని పేపర్ అన్నీ రాని ఏంటి దేనికి అన్ని లెక్కలు కావాలి. ఇంకా కూడా దీనికి ముందు మళ్ళీ ఎప్పుడు వస్తుంది? శేఖర్కి చెప్పు సార్ అవి రాయమన్నాడు. టోటల్ ఎంత తీసుకున్నారు? ఇప్పుడు కాదు, మాకు తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్పదు. ఓకే, మళ్ళీ వస్తావా? వస్తుంది ఫైన్. రైట్. ఒకసారి వెళ్ళండి, టేక్ చేయండి, మైండ్కి వెళ్ళండి. రెడీయా? ఇస్తుందండి. ఇది ఓకే. టేక్. ఇంకా లాగ్ ఇంకా Okay. కట్ చేయకండి. అర్థమైంది. చూడండి సింగిలే. ఓకే. అదో కట్ అయింది. కట్ అయింది. ఎస్ నో కట్, సింగిల్. పోయింది. పోతుంది. Take. అంత లేదు, అది మైల్ కదా, అది పెట్రోల్ కదా. అంతే, ఇదిగోండి. చెప్పండి. మళ్ళీ కటింగ్ ఎందుకు వస్తుంది? అది కూడా వద్దు. ఇదిగోండి బాస్, ఏం చేస్తున్నారు? జిగ్జాగ్ అవుతుంది. అవునవును. అది అనుకోకండి, పప్స్ పోతే. ఇదిగోండి, అది చాలు కదా. చెప్పండి. మీకు వినిపించట్లేదా మీ వాయిస్? వినిపిస్తుంది. కట్ అవుతుంది. నాకు ఇది కొంచెం స్ట్రెయిన్ ఉంది. అది పర్లేదు, చెప్ ట్రై చేద్దాం. Take. మీకు అది డిస్టర్బెన్స్ ఉంది, మా వాయిస్ తెలిసిపోతుంది. సార్ మీరు వెళ్ళండి. మైక్ ఇంకొకటి, మైక్ ఫేవర్ ఎలా చేసుకోవాలి రండి. ఎంత హైట్ అయినా ఉండొచ్చు. మీరు హైటా నేను హైటా? ఇద్దరికి ఎవరు హైట్? కొద్దిగా డౌన్ ఉంది. ఓకే. మనకి ఏం చేస్తారంటే బిట్ వర్క్ ఉన్నప్పుడు ఈ బుడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెడతారు ఈ మైక్. మనకు ఒకవేళ ఇప్పుడు మైక్ ఉందనుకోండి, మన హైట్ కంటే చాలా తక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పెడతారు కొంతమంది. అలా పెట్టినప్పుడు ఏమైంది, మీ వాయిస్ మొత్తం కాళ్ళ మీదనే స్ట్రెచ్ అయిపోయింది. మనం ఇలా ఉండి ఇలా చెప్పొచ్చు. అర్థమైందా? స్టైల్గా ఇలా ఇలా నీట్గా. ఓకే. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఇటు రండి, కాలు పెట్టండి సరిగా. ఇంకా కాలు వెనక్కి పెట్టండి. ఇక్కడ లెఫ్ట్ కాలు ఇంకా వెనక్కి చూడండి సార్. ఇట్లా ఎలాగో ఎక్సర్సైజెస్ మనం తక్కువనే కదా. చూడండి, ఇక ఇట్లా పెట్టుకోండి. ఇంకా ఇంకా డౌన్. ఈ కాలు వెనక్కి కానండి. ఈ కాలు బెండ్ చేయండి. ఓకేనా? చెప్పండి. ఓకే, అర్థమైందిగా. మీరు ఎంత హైట్ ఉన్నా ఇలా చేయాలి. ఎందుకంటే మనం వాయిస్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం ఇలా ఉంటే సరిపోతుంది. మేము సినిమాలో బిట్ వర్క్స్ ఉన్నప్పుడు ఒక మనిషి ఎవరైతే హైట్ తక్కువ ఉంటాడో అతనికి సెట్ చేస్తాం. అడుగుతారు, వినోద్ గారు మీకు ప్రాబ్లం లేదా అంటే అని అంటారు. నాకు ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ చేయను కాబట్టి వంగుతాను, నేను కాసేపు అని తగ్గుతాను. కాబట్టి అలా మనం ఇలా చెప్పాలి. ఇప్పుడు మధ్యలోకి రండి. ఇప్పుడు అక్కడే ఉండండి, ఉంటాడు ఇట్లా. ఇప్పుడు ఈయన హైట్ ఉన్నాడు, సేమ్ బెండ్ అవ్వండి. 1 2 3 టేక్. ఆయనకు సరిపోయింది.
కాబట్టి ఇట్లా తర్వాత ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ వర్క్ ఉన్నప్పుడు అందరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా అంటే ఎవరి వాయిస్ వినిపడదు. ఇప్పుడు సింగిల్ వాయిస్ ఉంది కాబట్టి మైక్ ఫేవర్ చేసి చెప్పాలి. కానీ అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు ఇట్రా ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ఇక్కడ చెప్పడానికి ఆయన వాయిస్ ఒక్కడే రికార్డ్ అవుతుంది. కాబట్టి నలుగురు ఉన్నారు అనుకోండి, ఇద్దరు అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? అది మన బాడీ మినిమం. అంటే ఇప్పుడు డైలాగ్ ఉంది కదా, అలా జరిగిందా అంటే నేను అశ్వత్థామపుత్రుణ్ణి ద్రోణాచార్య, ఇది సరిపోతుంది. కానీ గట్టిగా ఇదే అవ్వాలి, నేను అశ్వత్థామ అన్నప్పుడు కొద్దిగా ఇట్లా. ఇప్పుడు కల్కి సినిమాలో డైలాగ్ ఏం మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, నేను కూడా ఇలా చెప్తున్న సబ్జెక్ట్ రైట్. ఇప్పుడు కల్కి సినిమా అనుకో, నేను అశ్వత్థామపుత్రుణ్ణి ద్రోణాచార్య, సరిపోతుంది. కానీ డైలాగ్ అలా లేదు, నేను అశ్వత్థామపుత్రుణ్ణి ద్రోణాచార్య అన్నాడు అనుకోండి, అది కూడా నేను అంటే పగిలిపోద్ది మైక్, చెవులు డన్నుమంటారు. ఈ సెన్స్ కావాలి. ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతారు చాలా మంది. ఇప్పుడు ఇది చెప్పాము సైలెంట్, సార్ వాయిలెంట్గా ఉంది, కొద్దిగా ఇక్కడికి వచ్చేయాలి, నేను అశ్వత్థామపుత్రుణ్ణి ద్రోణాచార్య. ఓకే అంటే స్లో వాయిస్ ఉన్నప్పుడు మనం నా పేరు వినోద్, కొద్దిగా మీడియం ఉంది, నా పేరు వినోద్, గట్టిగా ఉంది, నా పేరు వినోద్ అనేది ఇట్లా చెప్పాలి. కాబట్టి అన్నీ ఒకటే చోట మనం చెప్పినాం అనుకోండి, ద్రోణాచార్య పుత్రుణ్ణి అక్కడే చెప్పి గట్టిగా చెప్తే వాయిస్ లేదు, పాడు లేదు, ప్రాక్టీస్ లేదు అని తిడతాడు ఆడు. అర్థమైందా? కాబట్టి ముందు మనం చాలా సెన్సిటివ్ ఉంటుంది మైక్, గట్టిగా ఎట్లా పడితే అట్లా అడిస్తే ఏమవుతుందంటే స్పీకర్స్, మన స్పీకరే ఇంత క్లారిటీ, ఇది కూడా యమహా స్పీకరే వాడతారు. అక్కడ అవి పెద్ద ఉంటాయి, దీనికంటే కొద్దిగా డబల్ సైజ్ ఉంటాయి, ఎవరు వాడినా యమహానే వాడతారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వాడు అబ్బా ఎవడరా వీడు చెప్పిండని చెవులు పగిలిపోతాయి కదా సార్. ఎందుకంటే డైరెక్టర్ ఇలా వింటుంటాడు ఆ స్పీకర్ మధ్యలో స్లోగా ఉన్నప్పుడు. అంటే అంతసేపు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాయిస్ ఎలా ఆడుతుంది, అందరూ మనం గుసగుసలు ఆడుకుందాం. ఫస్ట్ అలా జరిగిందా, అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మనం ఇలా చెప్పాలి, ఓకేనా? ఇది ఓకే. సరే ఫస్ట్ మీరిద్దరు చెప్పండి అన్నారు, మీరిద్దరు చెప్పండి, ఇదే టేక్. ఒక్క నిమిషం సార్, ఓన్లీ ఫర్ మర్మరింగ్ అండి, ఇద్దరు కూడా చాలా సీక్రెట్గా వాళ్ళని ఎలా చంపాలని స్కెచ్ చేసుకుంటున్నారు. సార్ మీరు తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు, చెప్పండి, మాట్లాడండి. ఓకేనా? ఇది 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 ఓకే. అప్పుడు వినోద్ గారు, నేను కొత్త అన్మెచ్యూర్డ్ స్టూడెంట్, ఎవడో నన్ను పంపించిండు, భయ్యా మధ్యలో కూడా అదే గుసగుసలతో మీరు కూడా స్టార్ట్ చేయండి అని అంటాడు అతను. అంటే మీరిద్దరు అక్కడే నాన్న అక్కడ ఎవడో ఉన్నాడు, వాడు ఇటు లోపలికి వస్తాడన్న అనేది కూడా మీరు గుసగుస చెప్పండి, గట్టిగా మాట్లాడకండి అనేది కూడా గుసలు చెప్పాలి. కాబట్టి ఒకసారి నేను సీనియర్ ఆర్టిస్ట్, మీరు మాట్లాడుతుండండి, వాడు ఎవడో వచ్చాడన్నా, బయట నిలబడి చూస్తున్నాడన్నా, ఓకేనా? ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్, బట్ ఐఎమ్ ద అన్మెచ్యూర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు రెడీ, మీరు టెక్ మీ ఇద్దరు మళ్ళీ సేమ్ టెక్. అన్నా వాడు వచ్చిండన్నా, అప్పుడు ఏమైంది అని అంటాడు డైరెక్టర్. ఇది కూడా అన్మెచ్యూర్ వ్యవస్థ. అంటే వీడికి తెలియదు కదా, ఇప్పుడు నేను చెప్తున్న మైక్ ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి ఎవరు బయటికి వెళ్ళింది మరి. కాబట్టి అక్కడ సమస్య ఏంటంటే వాడికి అన్మెచ్యూర్, వాడు తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఎవడంటే వీని పట్టుకొచ్చింది అంటే డైరెక్టరు కరెక్ట్గా స్పీకర్ పట్టుకొని స్పీకర్ పక్కన వింటూ ఉంటాడు. అతను ఎవడన్నా పోయి అమ్మా అంటాడు, అతను చెవు తింటారా, అది జరిగేది. కాబట్టి మనం మైక్ని ఫేవరింగ్ ఎలా చేసుకోవాలి, మైక్ ముందు మనం ఎలా మాట్లాడాలి అనేది మొత్తం మనం కంప్లీట్గా ఇక్కడే జడ్జ్మెంట్ చేసుకొని వెళ్ళాలి సార్. కాబట్టి అట్లా మనం మైక్ని ఎలా హ్యాండిల్ చేయాలి, షౌట్ ఆఫ్ వాయిస్ అన్నప్పుడు గట్టిగా వెనకలిచ్చి చెప్పాలి. మైండ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటుంది. మీడియం వాయిస్ అంటే షౌటింగ్ ఉన్నప్పుడు మినిమం డిస్టెన్స్ ఇంత, మీడియం వాయిస్. అసలు ఇక ఇప్పుడు కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ ఇక్కడి నుంచి చెప్పాలి. ఇదన్నీ కూడా మీరు ఒక ఐడియాలజీ పెట్టుకోండి. చాలామంది ఇక్కడే అరుస్తూ ఉంటారు. తర్వాత ఫా అనండి బ్రదర్, ఒకసారి చేయి పెట్టుకోండి, పెట్టుకోండి. కా అనండి, మా ఫా అనండి, ఒత్తు గట్టిగా రావాలి. అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వాడు గాలి తగలదు, పా అంటాడు వాడు, ఫా అని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటప్పుడు హెయిర్ బ్లో వస్తుంటుంది. హెయిర్ బ్లో వచ్చినప్పుడు ఫట్ అంటుంది, అది ఆ బ్లోని మనం తీయలేము. కాబట్టి నాది భారతదేశం అలా తీసుకో, భా అనేది పక్కల సైడ్ తీసుకో, నాది పవిత్రమైన భారతదేశం అన్నప్పుడు భా హెయిర్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇదన్నా చెప్పొచ్చు, నాది పవిత్రమైన భారతదేశం
అలా తీసుకోవచ్చు. మీరు నాది పవిత్రమైన భా అనే వరకు అక్కడ బ్లో అనేది బ్లోస్. ఆ బ్లోస్ మనం తీయలేం. ఇదంతా కూడా మీరు జస్టిఫై చేసుకోవాలి. భా అండ్ భా ఎప్పుడు కూడా 2 హెయిర్ బ్లోస్ వస్తాయి. మీరు ఫలితం, భారతదేశం ఈ 2 మాత్రం డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ 2 పదాల్లో హెయిర్ అనేది మిక్స్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. ఓకేనా? ఈజ్ ద మైక్ ఇంతవరకు ఇది అమ్మాయి, ఇంతవరకు ఇది అమ్మాయి. ఇప్పుడు చూడు ఏంజల్. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఇంకోటి ఏంటంటే లేకపోతే సార్ ఎక్కువ డైలాగ్స్ తీసుకోకండి చెప్పేటప్పుడు. ఓకే. ఇంతవరకు ఇది బొమ్మాయి కానీ ఇప్పుడు అందమైన అమ్మాయి అక్కడ వరకే తీసుకోండి. చాలా మంది నాకు డైలాగ్స్ వచ్చేసినాయి అన్నీ చెప్పేద్దాం చెప్పండి. కాకపోతే మీరు చెప్పగలరా లేదా అనేది ఫస్ట్ డైలాగ్స్ చూసుకొని చెప్పండి. ఇక్కడ సినిమాలు అడుగుతారు ఇంతవరకు ఇది బొమ్మ కానీ ఇప్పుడు అందమైన అమ్మాయి అక్కడ వరకు చెప్పినా ఏమన్నారు. మిగతా చెప్పినా కూడా మిగతావి మీరు మాడ్యులేషన్ చెప్పగలరా లేదా అని మీరు చూసుకొని చెప్పండి. నేను మొత్తం చెప్పేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది అందంగా రాదు. సినిమాలో ఒక్కొక్క డైలాగ్ కూడా చెప్తారు హాయ్ అనేది కూడా చెప్పొచ్చు. కాకపోతే మరీ చిన్న చిన్న డైలాగ్ ఇంతవరకు ఇది ఒక బొమ్మ కానీ ఒక ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి అనేది కలిపి చెప్పేస్తే అయిపోతుంది. కానీ మొత్తం చెప్పడం అనేది కొద్దిగా మీకు ఇబ్బంది. ఎందుకంటే తీసుకుంటుంది ముక్కలుగా తీసుకోవచ్చు. కానీ మొత్తం చెప్తారా లేదా అనేది మీ ఛాలెంజ్, అది మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఏంజల్. వినండి డైలాగ్. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఏంజల్. ఇప్పుడు సీన్ ఎట్లుంది, డైలాగ్ ఎక్కడుంది ఎంతవరకు ఇది అమ్మాయి. సార్ వింటున్నారా? సార్ బొమ్మ మీద ఉంది. ఈ డైలాగ్ ఎక్కడ చెప్పాలి? ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు చూడు ఇది ఒక అందమైన అమ్మాయి. కాబట్టి ఇక్కడ డైలాగ్ ఎక్కడ చెప్పాలి? బొమ్మ మీద మనం డైలాగ్ చెప్పాలి. ఇంతవరకు ఇది ఒక బొమ్మ. చూసారా? డైలాగ్ కరెక్ట్గా అంటే దీని స్క్రీన్ ఎనాలిసిస్ అంటారు. అంటే బొమ్మ మీద మనం డైలాగ్ చెప్పాలి. మీరు బొమ్మ మీద కాకుండా వాడి మీద చెప్పామనుకోండి నాన్ సింక్ అవుతుంది కనుక ఇక్కడ ప్లేస్మెంట్ సార్, ప్లేస్మెంట్ చూసుకొని సార్ అంటారు. ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్మెంట్ అంటే ఆ బొమ్మ మీద డైలాగ్ చెప్పాలి కనుక కరెక్ట్గా మనం ఊహించుకోవాలి. ఓకే ఆ బొమ్మ మీద మనం డైలాగ్ చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఆ బొమ్మ మీద డైలాగ్ చెప్పి 2వ డైలాగ్ లిప్ సింక్ ఉంది, 3వ డైలాగ్ కూడా లిప్ మీద ఉంది. అంటే లిప్ మీద ఉన్న డైలాగ్ ఏంది, లిప్ మీద లేకుండా ఏది ఉంది అని మనం క్లారిటీ కనుక్కోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది సినిమా రిలీజ్ అయిన సినిమా మనం డబ్బింగ్ చేస్తున్నాం కాబట్టి క్లారిటీ ఉంది డైలాగ్. కానీ రిలీజ్ సినిమా కాని సినిమాకి అసలు నాయిస్తో కూడుకుంటారు మొత్తం. అప్పుడు కూడా మన లిప్స్ని చూసుకొని తెలుసుకోవాలి. అతను మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ లిప్స్ ఎలా కదులుతున్నాయి అనేది మనం ఇక్కడ జడ్జ్మెంట్ చేసుకోవాలి. అది రెడీ ఒకసారి చూసుకుంటాం. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఏంజల్. రెడీ రెడీ సార్. చెప్పండి డైలాగ్ ఫస్ట్. ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు చూడు ఏంజిల్. డైలాగ్ పోతుంది చూసినావా? ఇప్పటి వరకు ఇది అమ్మాయి, ఎంతవరకు ఇది అమ్మాయి, ఇంతవరకు ఇది ఇప్పుడు అమ్మాయి చూడు. ఇప్పుడు చూడు ఏంజల్. ఏంజిల్. ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు చూడు ఏంజిల్. ఏంజిలేగా? అవును. ఆ ఏని కొంచెం ఇట్లా స్మైల్లో మిక్స్ చేసాడు. ఏంజిల్ 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 అంటే డైలాగ్ మన నాకు అంటూ అంటూ వస్తుంటారు కదా అట్లా దిగదు. ఇప్పుడు ఏంజిల్ ఏంజిల్ కాదు ఏంజిల్. అంటే అంటున్నాం కదా ఏంజిల్ దాంట్లోకి వస్తుంది. ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు చూడు ఏంజిల్. ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. ఏంజల్. రెడీయా? రెడీ సార్. ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు చూడు ఏంజిల్. నోట్లో లిప్ సౌండ్స్ వస్తున్నాయి. లిప్ సౌండ్ వస్తుంది. లిప్ అంటే నాలుక నువ్వు ఓపెన్ చేయాలి, పెదవులు ఓపెన్ చేయాలి. ఓకే. ఇంతవరకు ఇది అమ్మాయి ఇప్పుడు ఏంజిల్. ఇప్పుడు చూడు పదాలు ఓకే తగులుతున్నాయి. ఓకే. గ్యాప్
గ్యాప్ ఇవ్వాలి. అదే లిప్ సౌండ్స్ వస్తుంటే అది కూడా అక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం. అవునవును అవును. అక్కడ అన్ని డైలాగ్లో లిప్ సౌండ్స్ మిక్స్ అయిపోతున్నాయి. ఇంతవరకు ఇది ఏంజిల్, ఇప్పుడు చూడు. ఇంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు డైలాగ్ ఏంజిల్. కదా ఆ, ఇంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు. అంటే ఇదంతా కూడా ఎట్లా వస్తుంది? ఆ, ప్రాక్టీస్లో అదే వస్తుంది. ఈ 10 రెడీ, కొద్దిగా బ్రైట్ ఆ. టేక్. ఇంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు ఏంజిల్. నెక్స్ట్ ఏమంటారు? ఆ ఎఫెక్ట్ కూడా అడుగుతాడు డైరెక్టర్. అది ఎట్లా ఇస్తారు చెప్పండి? టేక్. ఇంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు ఏంజిల్. అది టేక్ ఎఫెక్ట్ ఉంది. టేక్. మేము అడుగుతాం అయ్యా డైరెక్టర్. ఎస్ సార్ గాట్ ఇట్ సార్. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? సార్ వెళ్ళండి. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? చెప్పండి సార్. ఏ డైలాగ్ సార్? ఇంతవరకు ఇది అమ్మాయి. అమ్మాయిని కూడా అడ్రస్ చెప్పాను. ఈ ఇంజిన్ అంటే ఏం లేదు. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? సార్ డైలాగ్ ఏంటి చెప్పాలి ఫస్ట్ నాకు. ఓకే సార్. చెప్పండి. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? డౌట్ కదా సార్. ఇదిగోండి ఫేస్ ఎట్లా ఉండాలంటే ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి, ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు రా డైలాగ్. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి, ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ఆ డైలాగ్ వాడు ఓపెన్గా చెప్పాడు, మీరు మింగేస్తున్నారు. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటబ్బా, ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి అబ్బా? వాయిస్ కట్ చేస్తున్నారు. ఓపెన్ వాయిస్ బ్రైట్ చేయండి. ఏంజిల్ అంటే ఇది అది వచ్చింది మళ్ళీ అక్కడ ఆగిపోతుంది వాయిస్. ఒక దగ్గర స్థిరంగా పెట్టేసారు దాన్ని. అది తీసేయండి. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటబ్బా, ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి అబ్బా? కొద్దిగా ఇంకా వాయిస్ పెంచాలి. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి అబ్బా? చూసారా వాయిస్ పడిపోతుంది, డౌన్ అవుతుంది. డౌన్ అయిపోతుంది. మీరు అక్కడ ఫిక్స్ అయిపోయింది వాయిస్. అప్పుడు నేను చెప్తాను నా వర్షన్. వినోద్ గారు టేక్ డైలాగ్ వచ్చిపోయింది. టేక్ అంటే ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటబ్బా, వద్దండి కొద్దిగా తగ్గించండి. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటబ్బా, ఇది ఓకే. అసలు మీరు హై స్టాండర్డ్గా చెప్పలేకపోతే అసలు డౌన్ స్టాండర్డ్గా మీరు ఎలా చెప్తారు? చెప్పండి ఒకసారి. ఫస్ట్ అది ఒకసారి చూసుకోండి. అది టేక్ మరి ఎక్కడ వచ్చింది డైలాగ్ కరెక్ట్గా? ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి అబ్బా? కరెక్ట్గా ఎక్కడ వచ్చింది డైలాగ్ చెప్పండి. ఆ బౌల్ ఈ కింది ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? ఎక్కడ వచ్చింది డైలాగ్ ఇమేజ్ కిందికి వచ్చినప్పుడు వచ్చింది కదా, ఆ బొమ్మ కిందికి వస్తున్నప్పుడు మీరు అక్కడ చెప్పాలి dialogue అని దాని అర్థం తీసుకోవాలి. టేకా. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ముందు చెప్పారు కరెంట్ ఒకసారి ఇట్రండి. దీన్ని వేవ్ ఫార్మాట్ అంటారు. చూస్తున్నారా? ఇక్కడ ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్ సార్ ఎక్కడ చెప్పాడు? కొంచెం చూడండి ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? ఇది వచ్చిందేంటి? చూసారా? ఇలా చెప్పడం తప్పు. మీరు దీన్ని ఇక్కడ చెప్పండి, మేమేమన్నాం, కానీ మీరు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? మళ్ళీ చెప్పుకోండి. కరెక్ట్ ఎక్కడ సింక్ అయింది చూడండి. ఈ ఇంజిన్ కరెక్ట్గా ఇక్కడ వస్తుంది డైలాగ్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది డైలాగ్. ఆ అమ్మాయికి ఆఫ్ ఫ్రేమ్లో బొమ్మ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. చేసేది ఇదే ఫ్రేమ్, మీకు ఏం తెలియదు అక్కడ ఎంత తెలుస్తుంది? ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? మేము ఏం చేసుకుంటాం చూడండి. చూడండి ఇక్కడ లేదు డైలాగ్, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది డైలాగ్. అంటే మీరు ఇది 60% బాడీ, 40% మీద మీరు డైలాగ్ చెప్పాలని మీకు ఫ్రేమ్ అబ్జర్వేషన్ ఐడియా ఉంటారు. ఇదే మేము టెక్నిక్గా గుర్తుపట్టేది. అర్థమైందా? మీరు ముందు చెప్పేస్తున్నారు. ఇప్పుడు అసలు మంచి రాకముందే డైలాగ్ చెప్పేస్తున్నారు. చూసుకోండి. ఈ ఇంజిన్ అంటే ఇది వచ్చిందేంటి? రెడీ. అన్నీ గుర్తుపడతాం సార్ అక్కడ ఫ్రేమ్స్. ఎందుకంటే ఇంజనీర్ ఏం సార్ నాన్ సింక్లో వస్తుంది, ఇన్స్టాల్ చేయాలి అని వాళ్ళ హెరిటేషన్ వస్తుంది. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ఓకే డైలాగ్ ఓకే, కానీ పదాలు రోల్ అవుతున్నాయి. కొంచెం స్లోనా సార్? ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? స్లోగా నీరసం ముందు వాయిస్. ఏంజిల్ అంటే ఇది వచ్చిందేంటి? ఇప్పుడు ఏం పెంచుకున్నాం వాయిస్. ఓకే అదే ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? డైలాగ్ ఏంటమ్మా? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా?
ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? సార్ టైం ఉందా మీకు? పర్లేదు సార్ రండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. సార్ మీ పేరు సార్? రామ్ గారు అని. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? అన్న రాజ్ మాస్టర్ అని డ్యాన్స్ ఇచ్చిన మాస్టర్. బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? వీళ్ళు డ్యాన్సర్స్ ఎన్ని సినిమాలు చేసింటారు సార్ ఇప్పుడు డ్యాన్స్? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని పెద్ద వచ్చావా? సినిమా ఏది? థ్యాంక్స్ చెప్పలేదని వచ్చేసావా? ఆ ఒక్క సినిమా అందులో. అవి టచ్ చేయకు. వచ్చిన ఊడిపోతుంది. రీసెంట్గా అట్లా చూసారా డ్యాన్స్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయనకి ఏంటంటే వాయిస్ బాగుంది. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ డ్యాన్సర్ కావచ్చు, డ్యాన్సర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ యాక్టర్ కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మన దానికంటే మాకు చాలా Acting కష్టం. చేస్తారు. మీ యూనియన్ కార్డ్ ఎందుకు సార్ సినిమా కార్డ్ ఇప్పుడు 4 lakhs ఉంటుంది. 4 lakhs ఉంటుంది. 4 lakhs ఉంటుంది కార్డ్. దేంట్లో ఆయన చేస్తున్నా? ప్రొఫెషనల్ మన్మధుడు సినిమా మామ అన్ని పెట్టుకున్నాడు. మూవీ ఫినిష్ అయిపోయింది. మంచి దాని డ్యాన్స్ డబ్బింగ్ రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ డబ్బింగ్ అనేది అవధులు లేవు. ఎవరు ఏ ఫీల్డ్ కానీ మారచ్చు. కాబట్టి ఆయన వస్తానంటే ఇంకా చూద్దాం సార్. ఒక టైం ఉంది కదా, వీళ్ళు చూసి మొదలు తీసుకుంటారు. ఈ ఇన్సిడెంట్ ఇది వచ్చిందేంటి? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? అమ్మా అతను హెడ్ నోట్ ఎక్కడ ఇచ్చాడు? హెడ్ నోట్ అంటే ఇలా ఇచ్చిన ఎక్కడ కరెక్ట్ ఏ డైలాగ్ మీద ఇచ్చాడు? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? థ్యాంక్స్ అన్న దగ్గర మన హిట్ కూడా చెప్పలేదని వచ్చావా? చెప్పు ఒకసారి. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? అర్థమైందండి. మ్మ్. అంటే మేము డైరెక్ట్గా ఏం చేస్తామంటే చూడండి, ఇది బాగా చెప్తున్నాడు. హెడ్ నోట్ కూడా బాగా తెలుస్తుంది క్యారెక్టర్. అంటే ఆర్టిస్ట్ వాయిస్ లేనప్పుడు మనం చెప్తున్నప్పుడు మనం కూడా అదే ఫీల్ అవ్వాలి. బాగా చెప్తున్నాం, గుడ్ గుడ్ అని డైరెక్టర్ గుర్తుపెట్టుకుంటాడు. అట్లా మనం చేసుకోవాలి. అంటే పరంగాయ ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం ఆ శరీరం. నీ పేరు దళపతి, దళపతి కాదు ఇక్కడ. అతను తేజ అయిపోవాలి. మనం సార్, ఈ ఇద్దరు కాదు. అతను తేజ కాదు, మీరు దళపతి కాదు. మీ ఇద్దరు క్యారెక్టర్స్ వేద వేద వేద. అయిపోవాలి. అతను హీరో వేద, డబ్బింగ్ చెప్తున్నది వేద. అంతే. ఇక్కడ నా పేరు దళపతి అనుకుంటే మీరు డబ్బింగ్ అద్భుతం చెప్పలేదు. అది బాగుంది. ఈ ఇన్సిడెంట్ ఇది వచ్చిందేంటి? టేక్ అమ్మా టేక్. ఎస్ సార్. సారీ సార్, వన్స్. డైలాగ్ వినిపించాలా? కొంచెం అవసరం లేదు, అంటే ముందు క్యూ లాగా మనం వస్తుంది. దీన్ని డైలాగ్ అనము, పైలట్ పైలట్ అంటాం. పైలట్ ప్లే చేయండి సార్ అన్నది. మ్మ్. అంటే ప్లే చేయండి, ఏం ప్లే చేయాలి అంటాడు. అంటే మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. Yes, sir. డాన్స్ మాస్టర్స్ కి టెక్నికల్ ఎలా ఉంటాయో మనం కూడా ఒకడు అంటాడు ముందు నుంచి ప్లే చేయండి, మధ్య నుంచి ప్లే చేయండి, ఎనిమిది నుంచి సార్ అక్కడి నుంచి ప్లే చేయండి. ఏంద్రా నీ భాష దరిద్రమైన భాష నవ్వుకుంటున్నాడు. సార్ కింది నుంచి ప్లే చేయండి అప్పుడు. కింది నుంచి పై నుంచి మధ్య నుంచి కాదురా నాయన. సార్ డైలాగ్ బిఫోర్ ఆఫ్ టేక్ నుంచి మళ్ళీ ప్లే చేయండి, లీడ్ నుంచి ప్లే చేయండి, లేకపోతే కరెక్ట్గా ఫస్ట్ సీన్ నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి. ఇది మనం క్లారిటీగా చెప్పాలి. మధ్యలోకి వెళ్ళి సందులోకి వెళ్ళి సార్ నాకు అది వినిపిస్తలేదు, ఏం వినిపిస్తలేదు, పైలట్ వినిపిస్తలేదు పైలట్ వినిపించలేదు. సార్ నాకు ఇక్కడ శబ్దం ఏంట్రా శబ్దము, స్పీకర్ రావట్లేదు సార్. ఓకే సార్ ఆఫ్ అయింది. ఏం ఆఫ్ అయింది? టీవీ కాదురా మానిటర్. అన్నీ అని అడుగుతారు. మీరు ప్రతిదీ పదాలు చెప్పుకుంటూ పోతే వాళ్ళకు ఏమవుతుందంటే ఓకే ఇతను ఎక్కడో ట్రైన్ అయినా అయ్యిండొచ్చు, లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి రిలేటెడ్ అయినా అయ్యిండొచ్చు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్నది మీకు తెలిసిన భాషలో ఏది? మానిటర్, టీవీ. టీవీ. మనకు తెలిసిన భాష. సినిమా ఇండస్ట్రీలో దాన్ని మానిటర్ మానిటర్. మానిటర్. మీరు కూడా అదే అంటారు కదా సార్. టీవీ అనం సార్, టీవీ ఏంట్రా మానిటర్ ప్లే అవ్వట్లేదు అనే వరకు ఓకే నేను ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అని మీకు ప్రొఫెషనలిజం ఉందని వాళ్ళు తెలుసుకోవడానికి అంతే. రెడీ? రెడీ సార్. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చా. రెడీ సార్. ఇచ్చిన వేడికి ట్యాక్స్ చెప్పలేదని వచ్చేసావా? ఎస్ సార్. ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ట్యాక్స్ చెప్పలేదు, క్లారిటీ లేదు. విను నువ్వే ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? విన్నావా? సార్. ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఓకే. ట్యాక్స్ చెప్పలేదని వచ్చేసావా? Yes, sir. మాడ్యులేషన్ ఏదైనా చెప్పొచ్చు, శ్రీకాకుళం లాంగ్వేజ్. ఓకే. ఇచ్చిన వేడికి ట్యాక్స్ చెప్పలేదని వచ్చేసావా? ఎస్ సార్, గాట్ అది ఇట్. క్లారిటీ కావాలి. ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? డైలాగ్ బ్లాక్ చేయాలి, స్పీడ్ ఎక్కువైంది. ఓకే. టేక్. ఇచ్చిన బిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా?
డల్ ఉంది డైలాగ్, ఎనర్జీ లేదు వాయిస్ లో. ఓకే. Take. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? Okay. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? కానీ మోడ్యులేషన్ మరీ ఎక్కువ అయిపోయింది అది. ఓకే. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? అంత వద్దు, తగ్గించు. ఓకే. మరి కంపల్సరీ మోడ్యులేషన్ ఎక్కువ అయిపోయింది, అంత Okay. లైట్ చేయండి. అంటే మోడలికం అంటే ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ తక్కువ చేసి ఓకే. చిన్న వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది వచ్చేసావా, మరి వచ్చేసావా అలా అది ఓకే. తగ్గించండి చెప్తాడు డైరెక్ట్. అవును సార్. మీరు ఇప్పుడు ఏంటంటే అంత బాగుంది కానీ ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ స్టైల్ తగ్గించండి, అంత Wow. మోతాదులో ఎస్ సార్. Take. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? Okay. హలో హలో ఇక్కడ ఉంది హలో, ఈ అమ్మాయి లుక్ డౌన్ చేస్తున్నప్పుడు హెడ్ డౌన్. ఎవరన్నా హలో ఇన్నేనా? యాక్చువల్లీ సీను అన్నట్లు ఉంది అది పక్కన. సార్ మీరు మీరు హలో ఎక్కడ ఉంది హలో? ఇక్కడ ఈ టైం కోడ్ కూడా ఉంది చూసారా, కింద కనిపిస్తుందా? ఎస్ సార్, మీద. కనిపిస్తుంది. ఆ టైంలో కూడా చెప్పొచ్చు ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ హలో 27:01 మీద ఉంది. అదే అదే. అలానన్నా చెప్పొచ్చు. యాక్చువల్ కింద టైం బార్ కంటే టైం బార్ లేకపోతే విజువలైజేషన్ రెండు ఎక్కువ శాతం టైం లేకుండా విజువల్ మీద చూసే ప్లాన్ చేసుకోండి. అదే. హలో చెప్పండి, హలో 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 అది టేక్ హలో టేక్ టేక్ టేక్. ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? హలో ముందు చెప్పేశారు మళ్ళీ. ఇక్కడ ఉంది చూడండి హలో, ఎగ్జాక్ట్లీ హలో అక్కడ ఉంది. హలో 27:0 మీద ఉంది. హలో ఓకే. డౌన్ లుక్ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఐ కాంటాక్ట్ చూడండి ఆమెది. ఆవిడ ఇది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, హలో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అదే. ఇక్కడ కూడా లేదు యాక్చువల్లీ, ఇక్కడ ఉంది సార్. ఇంకా కిందికి వచ్చి అర్థమైందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఇక్కడ ఉందండి హలో. ఓకేనా? ఇక్కడ వరకు మీరు హలో చూసి చెప్పాలి. టేక్. బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? హలో మళ్ళీ ముందు చెప్పారు కరెక్ట్. కదా నువ్వు కూడా ఎస్ సార్. ఇక్కడ చూడండి హలో అనేది ఇక్కడ వేవ్ ఇక్కడ ఉంది. మీరు ఎక్కడ చెప్తున్నారు? దొరకట్లా. ఇది ఇక్కడ చెప్పాలి మీరు. చూడండి హలో హలో అది ఈక్వల్గా అట్లా ఉండాలి. మీరు ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ చెప్పారు హలో హలో అట్లా వస్తుంది. విజువలైజేషన్ మీరు కళ్ళు చాలా బాగా పనిచేయాలి. మళ్ళీ చెప్పండి, చేపల కూర క్యారెట్లు బాగా తినాలి. కళ్ళ కోసం. మనంటే మన కళ్ళు కొన్ని స్పీడ్ ఫైట్స్ చెప్తుంటా, బాహుబలి లాస్ట్ ఫైట్స్ అన్నీ కూడా చాలా దందని వెళ్ళిపోయి ఫైట్స్ ఉంటాయి. నేను సింగల్ టేక్లో చెప్తాను అన్నీ కూడా. ఓకే. పర్ఫెక్ట్గా సింక్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ కూడా సింక్ ప్రాబ్లం ఉండదు. అట్లా పెట్టామంటే కొద్దిగా ముందుకో ఎన్నికో జరుపుకోవాలి అంతే. మ్యాక్సిమం నేను రిస్క్ చేయనివ్వండి. అందుకని నేను ఏం చేస్తానంటే విజువలైజేషన్గా ఫస్ట్ 5-6 సార్లు చూసుకుంటాను. ఓకే. చూసుకున్న తర్వాత టేక్ అవుతాను. నేను పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చినాను కాబట్టి అక్కడ ఏంటంటే ఫస్ట్ క్రాస్ చెక్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఫెయిల్ అవ్వడం అంటే వాడు ఇప్పుడు మీరు సింగిల్ టేక్ చెప్పారనుకోండి, వాడు గుర్తుపెట్టుకుంటాడు. వినోదాన్ని అతను తెలుసుకుంటాడు, బాగా చెప్తాడు, పని తక్కువ ఉంటుంది. ప్రతిదీ సింక్ చేసుకోవాలంటే టైం ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి వినోద్ పిలిపించండి అని చెప్తాడు. అప్పుడు వినోద్ పర్ఫెక్ట్గా స్క్రీన్ చెప్తాడు కాబట్టి వినోద్ పిలిపిస్తాడు. ఓకే. మాకు అప్పుడు పని ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు పదే పని చేస్తున్నారంటే మీకు ఎంత సీనియారిటీ ఉండండి వద్దండి అని అంటారు. కాబట్టి అది చూసుకోండి ఎక్కడ కాలో. హలో హలో రెడీయా? సార్. వద్దు సార్. రెడీ సార్. రెడీ. రెడీ సార్. రెడీ సార్. స్వాతి గారు, స్వాతి గారు, నిన్న కూరగాయలు కొన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఫ్రీ అయ్యారు మీరు? మేడం చెప్పండి. మనకి కూర్చోండి. నా పేరు దళపతి అన్న.
in Satyama Films to the కుమార్ ఉండేవాడు కుమార్ అన్న ఇప్పుడు లేరు కుమార్ అన్న లేరు బన్నీ వస్తాడు కొత్తగా కుర్రోడు కొత్తడు ఇప్పుడు నిన్న ఉన్న ఇంకో అబ్బాయి సిద్ధు అని చిన్న కుర్రోడు వస్తున్నాడు రెగ్యులర్గా మన బాడీకి బిఫోర్ నైట్ ముందు నైట్ వాటర్లో వేసి పెట్టుకొని ఈ రోజంతా ఉంటాను బెస్ట్ లవంగం రోడ్కి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది జిడ్లో ఈరోజు గ్లాస్ జార్ ఉంటుంది కదా వాటర్ జిడ్ అలాంటి దాంట్లో వేసి పెట్టుకొని ఇది ఏముందంటే మామూలుగా ఒక 12 hours తర్వాత మొత్తం విడిపోయి వాటర్ అంతా పొయ్యి లాగుతుంది సో ఎక్కువ చేయకపోతే వాటర్ పాడేది జస్ట్ ఒక 1 night అయిపోతుంది అంతే మీకు ఎప్పుడు చూస్తున్నాను ఆ రోజు మీరు పాస్ అవుతున్నారు నేను మొన్న జాయిన్ విజయవాడ అంటే కోలార్ అని ఒక ఊరు దాని పక్కన చిన్న పల్లెటూరు మాది ఇది కోలార్ అంటే ఆ పక్కన చిన్న పల్లెటూరు పోతుంది ఈరోజు తన అబ్బాయి ఓ ఓకే ఓకే ఓ ఇద్దరు ఫ్యామిలీ ప్యాక్
టైం పడుతుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ అండ్ ఫుల్ ఎమోషన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ కదా అందుకని ఒక 2 weeks క్లాస్ తీసుకుని కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్. లేదు ఫస్ట్ మూవీ. ఎఫెక్ట్స్ ఇవన్నీ ప్రాపర్ బాగుందా? రెన్యువల్ కూడా పెట్టుకోవాలి మళ్ళీ. లైఫ్ టైం ఎందుకంటే ఇయర్లీ రెన్యువల్ ఎంత ఉంటుంది అసోసియేషన్ బట్టి దాంట్లో 2000 దాంట్లో 5000 దాంట్లో 15 డొనేషన్ కదా యూనియన్కి డొనేషన్ డొనేషన్ యూనియన్ రెన్యువల్ ఉంటుంది కదా యూనియన్ రెన్యువల్ అన్నింటిలో ఉంటుంది. నేను ఆ డైరెక్టర్ మెంబర్ డొనేషన్ ఇయర్లీ 5000 10,000 అదే మీకు ఇప్పుడు చందా చందానే రెన్యువల్. ఆ డైరెక్టర్ అయితే మాకు మూవీ ఇంత ఫీజు ఉంటుంది. ఆ డైరెక్టర్కి అయితే సినిమా ఇంత ఫీజు ఉంటుంది. నేను సినిమా చేస్తాను 20,000 ఫీజు చేయాలి. అసిస్టెంట్ అయితే ఇయర్లీ చందా ఉంటుంది. మూర్తి లాంగ్ డే. ఓ ఓకే. నేను యాక్చువల్ ఆర్ట్ మానేసి యాక్టర్ జాయిన్ అయ్యాను. ఓకే. జస్ట్ లాస్ట్ 1 year నుంచి ఆర్ట్ మానేసాను. గాంధీ ఉంటుంది. గాంధీ గాంధీ మధ్యలో దీపకం ఉంటుంది. వెనుక ముందే పేరు ఉంది సార్, పేరు అయ్యారా ఫస్ట్ డాక్టర్ అయ్యారు. అక్కడ అనుకోండి. కష్టం చాలా మంది ఉంటారు. తర్వాత మీకు assistant- దగ్గరలో ఉంటారు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారు? ఒక నలుగురు ఉంటారు, ఒక 8 మంది ఉంటారు, ఒక 10 మంది ఉంటారు, ఇంతంటే దీపక్ రెడ్డి అక్కడ చిన్న సినిమాలు చేశారు. మనసా నమహ అని. వాళ్ళు ఏ సినిమా చెప్తే చెప్పచ్చు. లక్ష్మీ దీపక్ ఒక ఆయన ఉంటారు. మధ్యలో వస్తారు దీపకం. ఫస్ట్ లాస్ట్ దీపక్ రాజు ఒక ఆయన ఉన్నారు. కొత్త వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తీసుకొస్తారు? పుష్ప సినిమాలో పాట ఉంది,
పుష్ప టైటిల్ సాంగ్ ఉంది కదా, సెకండ్ పార్ట్ కదా, ఎవడో ఇచ్చింది ఏంటి, ఎవడో చేసేది ఏంటి, మన పేరే మన బ్రాండ్. అంటే జనాలు వ్యవస్థలు ఇంత వ్యవస్థలు డెవలప్ అయినా కూడా వాళ్ళు అదే లోకంలో ఉంటారు. ఇప్పుడు మీరు మన్మధుడు సినిమా నుంచి సర్వే అవుతున్నారంటే సార్ ఎక్కడ నాదే వచ్చిన సినిమా నుంచి సర్వే అవుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏది ఉండదు. మా మామయ్య గారు ఆర్సీఎం రాజు, పేరు రెడ్డి చెల్లు చంద్రమోహన్ రాజు. దాన్ని ఇండస్ట్రీ ఆర్సీఎం రాజుగా మార్చారు. నేను ఒకసారి దూకుడు సినిమాకి పోయినప్పుడు మహేష్ బాబు గారు వచ్చారు, చాలా యాక్చువల్. నేను అప్పుడు మా మామయ్య గారు ఎప్పుడు వెళ్ళాను, లోపల ఎవరున్నారు, ఆర్సీఎం రాజు సీనియర్ కాసేపు వెయిట్ చేస్తానే కళ్ళ ముందు కూర్చొని ఆయన ఒక 10 నిమిషాల తర్వాత ఆర్సీఎం వచ్చిన తర్వాత లేచి సెకండ్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్సీఎం రాజు? మామూలు ఊళ్ళో రాజుని పిలిచారు, తనకు తనే బ్రాండ్గా మారిపోయాడు ఆర్సీఎం. అంటే అక్కడ ఎవ్వరు ఏం చేయలేదు, ఒక మనిషి సాధారణమైన వ్యక్తి. ఫస్ట్ ఋతురాగాలు నటించాడు సార్, ఆ తర్వాత ఫేస్ పాడైంది, తర్వాత సెకండ్ లాక్ ఇస్తారు డబ్బింగ్ ఆర్టిస్ట్. తన బ్రాండ్నే మార్చేస్తున్నాడు. అంటే తనకు కావాల్సిన అన్ని శక్తియుక్తులను బాగా డెవలప్ చేసుకున్నాడు. ఈరోజు ఆయన ఇన్కమ్ మొత్తం 50 కోట్లు, 500 రూపాయలతోటి నేనే ఇచ్చి పంపించాను హైదరాబాద్. ఈరోజు 50 crores అతని ఇన్కమ్. బిఎండబ్ల్యూ మెయింటైన్ చేసి కెపాసిటీ ఉన్నా నాకు ఎదుగురా బాబు, నాకు అవసరం లేదు, నాకు కొత్త బాగుంటే చాలు అక్కడే. కాబట్టి అలాంటి వ్యక్తులకి అంటే సమాజం ఇప్పుడు కొత్త ఫోన్ చేస్తే అడిగిన క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ మనమే, మనమే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నీదే బ్యాక్గ్రౌండ్, నీ శక్తి, నీ టాలెంటే కదా సార్. ఇప్పుడు ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తే డాన్స్ మాస్టర్ చిన్నప్పుడు చేయదు బ్రదర్ స్టెప్ వేసి చూపించారు అనుకో, థీమ్ వైజ్ అయిపోయింది మీరు అంతే. మనకు కూడా మీ థీమ్ వైజ్ ఒక వాయిస్ చెప్పండి అంటే ఇట్స్ ఫినిష్డ్ అంతే. దానికి బ్యాక్గ్రౌండ్ ఏమో అవసరం ఉండదు. చిరంజీవికి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు, తనకు తనే బ్యాక్గ్రౌండ్గా మార్చుకున్నారు. ఎవరికి లేదు, కృష్ణ గారికి కానీ అంటే తొలితరం నటులు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జనరేషన్. కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనమే ఏర్పరచుకోవాలి, మన టాలెంటే బ్యాక్గ్రౌండ్. మా మామయ్య గారు నాకు ఎంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు అడిగితే మీ మామయ్య ఆర్సీఎం అంటే మేము భయపడతాం అనుకున్నాను, బొమ్మ కూడా భయపడతాం. నాకు తెలిసిన విషయం సార్, ముందు ధైర్యం చెప్పేవచ్చు. ఎందుకంటే ఆర్సీఎం నన్ను ఇక్కడ వరకు ఒక గౌరవంగా నాతో మాట్లాడగలను, అంతవరకు ఆర్సీఎం విలువ ఇస్తుంది. కానీ నాకు వర్క్ ఇవ్వాలంటే నాలోనే విషయం ఉండాలి. కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు ఆర్సీఎం పేరు వాడుకుంటే ఇక్కడ ఆయన బ్రాండే పడిపోతుంది. అంటే మనం ఏది ఓన్ క్రియేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో నేనేం చేసిన, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు కూడా బ్రాండ్ ఏర్పడింది. అందుకే నా పేరు పూసపాటి వినోద్ కుమార్ రాజు పీవీఆర్ అని బ్రాండ్గా మార్చేసుకున్నాను. కనుక జనాల క్వశ్చన్స్ అలా ఉంటాయి, బ్రాండ్ బొంగు భోషాలు, నాకు వాళ్ళు ఏముండదు. ఒక ఐడియా వచ్చింది, జీవితాన్ని మార్చేసినట్టు. ఒక ఇండస్ట్రీకి రావాలి, ఆర్సీఎం రావాలి, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, అది అవ్వలేదు. ఇమీడియట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాను, సక్సెస్. అలాగే వినోద్ కూడా వచ్చిన ఆర్సీఎం రాజు గారు నాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూడాలి. అంత ధ్యానం కావాలంటే మా మామయ్య గారికి ఉన్న అర్హతలు ఏంటి, తెలుగు భాష మీద పట్టు, మంచితనం, టాలెంట్, అవగాహన, మనుషుల మీద ఉన్న రెస్పెక్ట్, ఇవన్నీ ఆర్సీఎం రాజు గారు మార్చేసి. కాబట్టి నేను కూడా ఇవేది క్రియేట్ చేసుకుంటాను. నేను ఆయన వెంట వచ్చేసి నేను సక్సెస్ అయిపోయాను. పని అంతే, ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుంది, తెలుసుకోగలిగితే మనం సాధించగలం. జనాలు అంటే వ్యవస్థ ఒక పోకడలో వెళ్తుంది సార్. వీళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినే సమస్య లేదు. నాకు డ్యాన్సర్గా మీ బాధలు నాకు తెలుసు కాబట్టి డ్యాన్సర్కి ఫైటర్స్కి చాలా రిస్క్ ఉంటుంది. ఫైటర్స్కి అయితే మరి బాడీ అంత స్టంట్సే ఉంటాయి, నాకు తెలుసా అంటే వాళ్ళు చాలా రిస్క్ జోన్. ఎంత ఇస్తారు సార్ వాళ్ళకి? ఒక రోజుకి 2000 ఇస్తారు, చాలా తక్కువ. 5,000 ఉంటుంది డైలీ. కానీ ఎంత రిస్క్ తెలుసా అంటే కార్లు ఎగరాలి, దూకాలి, జంతు మొత్తం అనుమానంలో ప్రమాదాలే వాళ్ళ చుట్టూ. కార్లో ఎక్కడ చూసినా రాడ్స్ ఉంటాయి కదా, అయినా కూడా నటిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అన్మెచ్యూర్ వ్యవస్థ. ఇప్పుడు ఆమె క్వశ్చన్ అడగదంటే చాలా కష్టం, వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. కాకపోతే మనం చేసే బిజినెస్ కాబట్టి బిజినెస్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు రాజన్న మిమ్మల్ని ఎట్లా విన్నాడు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ నేను ఒకసారి ఊహించుకుంటూ ఉంటాను. కాబట్టి జనాలు మీరు ఒకటే చెప్పేది, అన్మెచ్యూర్స్ నుంచి బయటపడితేనే ఇండస్ట్రీకి రాలేదు. ఇప్పుడు సార్ మన్మధుడు అంటే ఇప్పుడు నేను బచ్చాగాడిని అప్పటి నుంచి. అంటే కెరీర్ మీరు ఎలా స్టార్ట్ చేశారు అప్పుడు? నేను చిన్నవాడిని సార్. అప్పుడు మీకు ఇండస్ట్రీ పరిచయం ఫ్యామిలీ? నేను శ్రవంతి నుంచి సార్, శ్రవంతి నుంచి. అంటే మీకు అంతకుముందు ఎవరైనా పరిచయం మా వాళ్ళ ద్వారా శ్రవంతి నుంచి వచ్చారు? కానీ సక్సెస్ అయ్యారు. శ్రవంతి ద్వారా అక్కడ కిషోర్ గారి మనకు రిఫరెన్స్ ఉంటే బెస్ట్ అండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా రావచ్చు, కానీ సక్సెస్ కాలేదు. నేనైనా మా మామయ్యని కూడా, ఆయన ఉన్నా కూడా ఈజీగా రావచ్చు. మా వాడు అంటే అవకాశం ఇచ్చేస్తారు, కానీ నువ్వు టాలెంట్ ఉంటేనే కదా. దాసనారాయణరావు గారు సినిమా 150 సినిమాలకు పైకి తీసింది, పెద్ద పెద్ద హీరో.
రాఘవేంద్రరావు ఎన్ని హిట్లు ఇచ్చింది వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి సాధించాడు. అంటే అది అతనే రాఘవేంద్రరావు బాధపడుతున్నాడా, మోహన్ బాబు గారి పేరు. మోహన్ బాబు వాడు బాధపడుతున్నాడా? ఏం బాధపడట్లేదు. వాళ్ళు మోహన్ బాబు మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా ఇప్పుడు కూడా పెద్ద సినిమా చేస్తున్నాడు, పట్టించుకోవాలి అవన్నీ కూడా. కనుక మన పేరే మన బ్రాండ్ అండి. ఇక్కడ మనకు స్కిల్స్ ఉంటే 100% మనం ఏ ఫీల్డ్లోనైనా నెగ్గొచ్చు. ఇప్పుడు ఏమైందంటే సార్ ఆల్మోస్ట్ అందరూ కూడా మన కళ్యాణ్ రామ్ గారు కూడా వైజయంతి మూవీస్లో మన విజయశాంతి గారి మూవీస్లో విలన్కి డబ్బింగ్ చెప్పాలి. ఈ డబ్బింగ్ ఆర్ట్స్ తెప్పిద్దామంటే వదులుతుంది, అది రెగ్యులర్ అయిపోతుంది, ఫ్రెష్ ప్యాండెడ్ కావాలి అని అంటే తండేల్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు, అతనితో డబ్బింగ్ చేయించాడు స్టైల్గా. అట్లా ఉంటుంది కొన్ని సినిమాల్లో హీరోస్ సజెస్ట్ చేస్తుంటారు. అప్పుడు కూడా అతను వాడుకున్నాడు కదా, బేసిక్గా అతను కాశ్మీరీ అతను కూడా చెప్పగలిగాడు. కాబట్టి ఇక్కడ చెప్పగలిగే టాలెంట్ ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు కదా, కాబట్టి అది మనం కొద్దిగా ప్లాన్ ఇచ్చేసుకోవాలి. అంటే ఆయన మాట్లాడుతుంటే వదిలేదు మేడం మీరు రాకడ నుంచి చెప్పి పెట్టేసేస్తుంది, ఎందుకంటే మీరు అన్మెచ్యూర్స్, మీరు వచ్చి సాధించలేదు. వేస్ట్ మా టైం వేస్ట్ మీకు నేర్పించడం వల్ల పెద్ద వరదలు కూడా ఇక్కడ మీ డబ్బులు తీసుకుంటే మాకు టీచర్లు కూడా చెప్పేసి పెట్టేసి వస్తున్నారు. అట్లా వద్దు సార్ వ్యవస్థ వేస్ట్. ఇచ్చిన పేరుకి థ్యాంక్స్ చెప్పలేదు వచ్చావా? స్టీరింగ్ బాబా ఏంటో స్టీరింగ్ బాబా మీరు కాదు మీరే సరే. బాబా ఏంటో ఈ చిట్కే ఉంది కదా, ఆ చిట్కే మనం వేయకూడదు. అవును. ఎస్ సార్. అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో వాళ్ళు వేసుకుంటారు. చిట్కేస్తే డైలాగ్ మిక్స్ అవుతుంది. ఆ చిట్కేలు మన పని కదా, అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో సౌండ్ ఇంజనీర్ పెట్టుకొని రెడీ టేక్ అన్నప్పుడు అలా అంటారు వాళ్ళు, అది పెట్టుకుంటారు కదా, మనం కొడుతుంది అది టేక్. బాబా ఏంటో స్టీరింగ్ టేకా ఎస్ సార్. టేక్. అలా పాపా ఏంటా స్టీరింగ్? ఓకే. తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం, లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం, లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. డైలాగ్ లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. టేక్. ఎస్ సార్. అలా పాపా ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉన్నాం, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. మధ్యలో ఎక్కడ పాస్ ఉంది, ఎస్ సార్. ఎక్కడ ఉంది పాస్ ఉంది. లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. పాస్. తేడాగా ఉంది దగ్గర చిన్న కామా. అవును, అవును. ఇప్పుడు చూస్తే తేడాగా ఉంది, తేడాగా ఉంది దగ్గర చిన్న కామా. ఎస్ సార్. టేక్. ఇప్పుడు స్క్రిప్ట్ లో ఉంటే డైలాగ్స్ ఉన్నాయి, నేను చదివానంట కదా, దాంట్లో కామాలు పాస్ ఉంటాయి. ఆన్లైన్ లో ఎట్లా ఉంటాయి కామాలు పాస్? అబ్జర్వ్ చేసి అక్కడ ఎక్కడ డ్రాప్ అయింది డైలాగ్ అని మనం చెప్పాలి, డైరెక్టర్స్ కూడా చెప్తారు. టేక్. అలా పాపా ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. పడిపోయింది. డైలాగ్ పడేసి తేడా ఉంది దగ్గర పడిపోయింది. టేకా. టేక్ సార్. అలా పాపా ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉంది. ఏమైనా మెమొరీ వీక్ గా ఉంది. లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధు. తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. ఎస్ సార్. అలా పాపా ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. తేడాగా ఉంది, చిన్న కామ కావాలి. ఇంకా నొక్కు చూస్తే తేడాగా ఉంది, ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి. టేక్. అలా పాపా ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. నెక్స్ట్. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. డౌట్ వస్తుంది. ఎస్ సార్. కొంపదీసి గెటప్ మార్చేసి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు దందా కదా. చేసే బ్యాచ్ కాదు కదా. చెప్పు. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. డైలాగ్ లో వన్కి వస్తుంది, క్లారిటీ మిస్ అయిపోతుంది. ఓకే. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. వస్తున్నావా? సరే ఇక్కడ ఒకసారి కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఒక్కడే ఉన్నాయి. తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నాం. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మెమొరీ చూసుకో. డైలాగ్
కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. బ్యాచ్ కాదు కదా. ठीक है ఎస్ సార్. చెప్పు ఒకసారి డైలాగ్ బయటికి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. పోతుంది కాంపనీస్ గెటప్ మార్చి అది పోతుంది, డౌట్ వస్తుంది అక్కడ. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే ఏం చేస్తున్నావు? కొంపదీసి గెటప్ తీసి ఉమ్. విడగొట్టాం. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి చి చి మిర్చి కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అంటే మనం డైలాగు ఆర్టిస్ట్ చెప్తున్నట్టే ఉండాలి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. డౌట్ వస్తుందా చూడండి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. క్లారిటీ వస్తుంది. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి మార్చి మిర్చిలో తీసి మార్చి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మళ్ళీ చెప్పు. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి పడేస్తున్నావు. కొంపదీసి గెటప్ మార్చి అది పోతుంది. మార్చి కొంపదీసి గెటప్ మార్చి 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 ఇప్పుడు రావట్లేదు బయటికి డైలాగ్. కొంపదీసి గెటప్ మార్చి మిర్చి. డౌట్ వస్తుంది. ఎస్ సార్. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఎస్ సార్. లోపలికి చూడండి ఎంత చెప్తున్నాడు. మీరే మీరు ఆ రైటర్ కదా, లోపలికి వెళ్ళి చూడండి ఆయన ఎలా చెప్తున్నారు. ఆయన చూడకండి. కొంపదీసి గెటప్ మార్చి కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి దగ్గర చిన్న ఎజిటేషన్ వస్తుంది, డౌట్ వస్తుంది. అవును సార్. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. స్పీడ్ అయిపోయింది పదాలు. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ అయితే కాదు కదా. మళ్ళీ దందా పోతుంది. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అది ఆ స్టేబుల్ రావట్లేదు నాకు. ఓకే. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి పోతుంది. మార్చి మళ్ళీ పోయింది. తెలుగు పదాలు అవును సార్. తెలుగు పదాలు ఇంట్లో రీడ్ చేస్తూ ఉంటే మనకు వస్తుంది. రెడీ రెడీ సార్. టేక్. లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధులో ఉన్నాం. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఎక్కడ డైలాగ్ ఎక్కడ ఉంది? నువ్వెక్కడ చెప్తావు? కొంచెం లేట్ అయ్యా సార్. కొంచెం లేట్ అయ్యా. ఒకసారి ఇట్లా చూడు. డైలాగ్ ఎంత లేట్ చేశారు. ఈడ ఉంది డైలాగ్, నువ్వు ఇక్కడ రావాలి. అందుకే నీకు అక్కడ అఖిత పడతాను. అదే కదా నువ్వు ఈడ చెప్తున్నావు. వాడు పాపం అంతా ఇంజనీరింగ్ సాగు చచ్చిపోతుంటాడు వాడు. ఇక్కడే లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధులో ఉన్నాం. కాంపిటీషన్ గొట్టం మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అక్కడే అయిపోతుంది. ఒకసారి చూడు. గెటప్ చూస్తే సాధులో ఉన్నాం. కాంపిటీషన్ గొట్టం మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అక్కడే అయిపోవాలి. దన్ను మన డైలాగ్ రెడీ. టేక్. టేక్ సార్. విజువల్ మీద డైలాగ్ ఫినిష్ చేయడం నేర్చుకోండి. ఎస్ సార్. లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధులో ఉన్నాం. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. డౌట్ వస్తుంది. చూడండి నువ్వు ఒకసారి సింగ్ చేస్తా. ఎస్ సార్. బాగుందా లేదా నువ్వే చూసుకో. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి దగ్గర చూడండి మీరు వినండి. నీకే డౌట్. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కాంపిటీషన్ గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. నా వాయిస్ కూడా అవ్వదు. కాంపిటీషన్ గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఫేస్లో ఎలా ఉంది సార్ ఎక్స్ప్రెషన్? కాంపిటీషన్ గెటప్ మార్చి కాంపిటీషన్ గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఫేస్లో కావాలి అది. చూసుకోండి డైలాగులు అలా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. దందా చేసే బ్యాచ్ కాదు కదా. బస్సు ఇట్లా పెడుతుంటాడు. అట్లా పెట్టాం అనుకోండి మనం కూడా అట్లా తింటామని కింద పడిపోతాం. వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రెడీ. ఇదే నీకు అక్కడ ఉన్న ప్రాబ్లం. ఎస్. కాంపిటీషన్ గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అంటే పదాల మీద ప్రయాణం. ఇప్పుడు నేను చేసే డ్యాన్స్ దరిద్రంగా ఉంటుంది. ఆయన చేసే డ్యాన్స్ రిథమిక్ ఉంటుంది. ఆయన అందుకే డబ్బులు ఇస్తారు. మనకేమో తిట్లు ఇస్తారు. కాంపిటీషన్ అది చూసుకో ఒకసారి. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అంటే వాడు ఏమైనా కాంపిటీషన్ గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. మార్చి కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. తెలుగు నేర్పించడానికి నాకు ఈ తెలుగుకి వచ్చింది దరిద్రం. టేక్. లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధులో ఉన్నాం. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. ఓకే నేనైతే ఇప్పుడు కాంప్రమైజ్ అయితే తీసుకుంటున్నా. ఎస్ సార్. హీరోస్కి సినిమాలో ఎలా ఉంటుందంటే ట్రాక్ వాయిస్ అంటారు మేడం సార్. ట్రాక్ వాయిస్ అంటారు. అంటే సినిమా ఒకప్పుడు ఏం చేసేవాడు అంటే హీరోస్ ముందు చెప్పుకున్న తర్వాతనే సినిమా రిలీజ్ అయ్యి. కానీ ఇప్పుడు వ్యవస్థ ఎట్లుందంటే అప్పుడు ట్రాక్ అది లూప్ సిస్టమ్ అని ఉండే. లూప్ సిస్టమ్ అంటే అందరూ ఒకటేసారి డబ్బింగ్ చెప్పాలి. కానీ ఇప్పుడు ఎట్లుందంటే
లూప్ సిస్టమ్ పోయి సింగిల్ ట్రాక్ సిస్టమ్ వచ్చింది, ఎవడు కూడా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ హీరోస్ ఒక షూటింగ్ అయిపోయినప్పుడే వీళ్ళు ఇమీడియట్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతారు. లేకపోతే నేను కొద్దిగా అంటే సినిమా రిలీజ్ ఎప్పుడంటే ఆగస్ట్లో అండి, అంటే ఇప్పుడు సినిమా ఏప్రిల్ అయిపోయింది కదండి, నేను మే జూన్ ఉండంటే నేను జూన్ లాస్ట్ వీక్లో నేను సినిమా స్టార్ట్ చేస్తానని చెప్పేస్తాను. కానీ హీరో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తారంటే సినిమా మరి మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగాలి కదా, అంటే అతను ఆర్ఆర్ వేసుకోవాలి, టైటిల్స్ వేసుకోవాలి, బీజిఎమ్స్ వేసుకోవాలి, పాటలు అతికించుకోవాలి, ఇవన్నీ ఎడిటింగ్ జరగాలి కదా ప్రాసెస్. ఆ టైంలో ఏం చేస్తారంటే ట్రాక్ సిస్టమ్ అని తీసుకుంటారు. ఇప్పుడు డబ్బింగ్లో ట్రాక్ సిస్టమ్ అనేది అసలు చాలా ఇన్కమ్ సంపాదించిన ఫీల్డ్. ఇది సినిమాలో మాత్రం ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. ట్రాక్స్ అంటే ఇప్పుడు రవితేజ సినిమాలు ఉన్నాయి, ఆ రవితేజకి ఆల్టర్నేట్గా ఇక్కడ మురళి అనే ఒక ఆర్టిస్ట్ తీసుకున్నాడు, దగ్గరగా చెప్తాడు రవితేజ. కాబట్టి సేమ్ రవితేజ ఇప్పుడు మే అయిపోయింది, ఏప్రిల్ షూటింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. డైరెక్టర్ గారు నేను 2 months వరకు అయితే రానండి, మళ్ళీ నేను వచ్చానంటే మళ్ళీ పేమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేస్తాను. కాబట్టి తనకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రవితేజ 2 months తన ఫ్యామిలీతో పాటు అమెరికాకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా అంత షార్ప్గా ఉంటారు. ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా యాక్టర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద స్టార్ ఆర్టిస్టులు అందరూ ఈ మే ఎప్పుడైతే స్టార్ట్ చేసి షూటింగ్స్ ఇక్కడ ఎండ్ చేసేసి ఇక్కడ నుంచి ఫారెన్కి వెళ్ళిపోయి ఈ సమ్మర్ అంతా కూడా ఫారెన్లో ఎంజాయ్ చేసేసి ఆ 2 months ఆఫ్టర్ మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు వస్తారు. ఇది ఏం సార్ అంతే కదా, చాలా వరకు అంతే పెద్ద హీరోస్ అందరూ వెళ్ళిపోతారు ఫారెన్ కంట్రీస్కి. కాబట్టి ఈ క్రమంలో ఏమవుతుంది, సినిమా ఆగిపోయి ఉంటుంది. అప్పుడు ఏమంటారు ప్రొడ్యూసర్స్ అసలు సార్ సినిమా ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి సార్, ఏం చేయాలి. సరే రవితేజ గారు ఒకసారి ఇన్ఫర్మేషన్, రవితేజ గారు సినిమా ప్రొడ్యూసర్ గారు చాలా ముందు తీసుకొచ్చారంటే మీరు August 15th కన్నా August 1st రిలీజ్ చేయమంటారు అని అంటారు. సార్ మీరు ఎప్పుడు వస్తారు, ఒక పని చేయండి వినోద్ గారు, మీరు నేను జూన్ లాస్ట్ వీక్ వచ్చేస్తాను, సినిమా ఫినిష్ చేసేస్తాను, మీరు ఆగస్ట్లో పెట్టేసుకోండి అని చెప్తారు. మరి అంతవరకు ఏం చేద్దాం సార్, ట్రాక్ ఆర్టిస్ట్ పెట్టేసుకోండి అని చెప్పారు. అప్పుడు ఈ మురళి అనే ట్రాక్ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే సినిమాలో కంప్లీట్గా రవితేజ ఎలా చెప్పాడో అలానే అంత సినిమా అంతా ఫినిష్ చేసేస్తారు. చేసినప్పుడు అందులో ఒకవేళ ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అతను కూడా ట్రాక్ వాయిస్ తీసుకోవాలి, సేమ్ అతను కూడా ఇదే ప్రాసెస్ ఉంది అనుకుంటే అప్పుడు సార్ వాయిస్ షూట్ అవుతుంది. ఈ ట్రాక్ వాయిస్ మేము అందరితో మెయిన్ ఆర్టిస్టుల వాయిసెస్ అన్నీ కూడా ట్రాక్ వాయిస్, హీరోయిన్ వాయిస్ అన్నీ కూడా ఫస్ట్ ట్రాక్స్తో ఫినిష్ చేసేస్తాం. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాయిస్లతోటి మ్యాచ్ చేసే డబ్బింగ్ ఆర్టిస్టులతో తీసుకొని ఆ ట్రాక్ని ఫినిష్ చేస్తాం. ఈ ట్రాక్ మధ్యలో కొన్ని డబ్బింగ్స్ ఏవైతే ఉంటాయో చెప్పుకునే వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు చెప్పేసుకుంటుంటారు, క్రౌడ్ అంతా అయిపోతుంది. కానీ ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది తొందరగా తయారు చేసేసి ఈ అవుట్పుట్ని ఎందుకంటే ఇది సీక్వెన్స్గా ఉండేది. ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ లాంటి వాడికి ఇచ్చినట్టు అతను బీజిఎం బ్యాక్గ్రౌండ్ అతనే చేయాలి. కాబట్టి ఏంటి మాకు సౌండ్స్ ఇవ్వండి అని అతను అంటారు, గోల్ చేస్తుంటారు. కాబట్టి ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులు మెయిన్గా సాధనాలుగా మారిపోయారు. కాబట్టి మనం డబ్బింగ్ చెప్తాం. ఆ ట్రాక్స్కి ఇప్పుడు మురళి అనే వ్యక్తికి రవితేజకి చెప్తే 50,000 నుంచి 70,000 రూపాయలు ఇస్తారు. 2-3 రోజులు సినిమా మొత్తం చెప్పేస్తారు. ఇట్లా ఆల్ క్యారెక్టర్స్కి ట్రాక్ చెప్పేస్తారు. ఒక్కొక్కసారి మా మామయ్య గారు సింగం 1కి చెప్పాడు ప్రకాష్ రాజ్ ట్రాక్. అప్పుడు ప్రకాష్ రాజ్ సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసి ఏమైందంటే లేదు నేను తర్వాత చెప్తే నాకు పేమెంట్ వచ్చిన తర్వాత అన్నాను. ఈలోగా ఏమైంది, మనోడు ఆర్సీఎం రాజ్ చెప్పింది, సినిమా రిలీజ్ అయిపోయింది. ఈస్ ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ సింగ్ చేసేవాడు. ఆ టైంలో ఏమైనా సినిమా రిలీజ్ అయిపోయింది, సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. ఓకే. ఆ టైంలో ఏమైనా ప్రకాష్ రాజ్ ఈయనని ఫోన్ చేసి గొడవ, నాకు తెలియకుండా ఎట్లా వాచ్ చేశారు అని ఆర్సీఎం రాజు గారితో గొడవ. నేనే ఫస్ట్ కాల్ వచ్చి దిస్ ఇస్ ఆర్సీఎం డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నాడు, బాగా గారు ఇచ్చాను. అక్కడి నుంచి మ్యాటర్ చాలా సీరియస్ అయింది. అప్పుడు ఆర్సీఎం గారు చెప్పిన నాకు సంబంధం లేదండి, అంటే వాయిస్ ఆర్టిస్ట్ నన్ను మ్యాచ్ చేయమన్నారు, నేను మ్యాచ్ చేసి చెప్పాను. డైరెక్టర్ గారు నాకు చెప్పారు చెప్పండి అని, ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ నాకేం సంబంధం లేదు. ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ ఇన్ఛార్జ్ పిలిపిస్తే నేను డబ్బింగ్ వచ్చి చెప్పినవాడు, నాకు సంబంధం ఏంటి ప్రకాష్ రాజ్ గారు, మీరు సినిమా యాక్టర్ కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, నేను కూడా వాయిస్ ఇండస్ట్రీ నేను యాక్టర్, మీకు ఈయనందు మాకు ఈయన. యాక్చువల్ చెప్పాలంటే మీరు నాన్ మెంబర్ ప్రకాష్ రాజ్ రీసెంట్గా కార్డు తీసుకున్నారు మూవీ, కాబట్టి నాన్ మెంబర్స్ మా దగ్గర మీరు ఎంత యాక్టర్ అవుతారని అట్లా గొడవ జరిగింది. ఆ టైంలో ఈ సంభాషణ మా అసోసియేషన్కి వెళ్ళింది, చిరంజీవి గారి వరకు వెళ్ళింది సబ్జెక్ట్. వెళ్ళిన తర్వాత అంటే డబ్బుల విషయం కదా, ఎట్లా చెప్పారంటే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు ఇది ఆర్సీఎం రాజ్ అనే వ్యక్తికి అతనికి సంబంధం లేదు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పాడు, ప్రొడ్యూసర్ చెప్పాడు, అతను చెప్పేశాడు, అతని పేమెంట్ అతనికి అర్థమైన అతను రిలీజ్ చేశాడు. ప్రొడ్యూసర్ తప్పు సినిమా రిలీజ్ చేయడం. కాబట్టి మీకు ఏమైనా సంబంధాలు ఉంటే మా అసోసియేషన్కి రండి, మనం గొడవ పడదాం అనేది అట్లా సబ్జెక్ట్ చేసి ఆర్సీఎం రాజ్ సంబంధం లేకుండా చేసి, కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అట్లా అంత అద్భుతంగా ట్రాక్ అనేది చాలా మనం నీట్గా చెప్పేస్తాం, అర్థమైంది. కొన్నిసార్లు హీరోస్ అవైలబుల్ లేనప్పుడు అది ట్రాక్స్ రిలీజ్ అయిపోతాం. ఒకసారి శ్రీహరి గారు చనిపోయారు, శ్రీహరి గారు చనిపోయిన తర్వాత అదే టైంలో మాడ్యులేషన్ సినిమా మొత్తం ఫినిష్ చేయాలి. ఆర్సీఎం గారు అట్లా 6 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
ఆయన చేసేసిన సినిమాలు ఆగిపోయి చనిపోయిన తర్వాత. కాబట్టి వాయిస్ మ్యాచింగ్ మనం తీసుకోవాలి కనుక అట్లా ట్రాక్ వాయిస్ అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను సార్. ఈ సినిమా ఇదేంటంటే మీకు టైం కన్వీనియంట్ టైంలో పెట్టుకుంటారు ట్రాక్ వాయిస్ అనేది. కొంతమంది డైరెక్ట్ చేస్తారు. మొన్న కూడా శ్రీనివాస్ రెడ్డి యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తే మనం వర్క్ చేశాం. ఎప్పుడో వాళ్ళు 8 సంవత్సరాల పక్క ముందు షూట్ చేశారు. ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి నేను చెప్పను అనుకోండి, నాకు పేమెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు, వినోద్ నాకు ఫోన్ చేశారు, మ్యాచ్డ్ వాయిస్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. నేను భరత్ అని నంబర్ సింగ్ హీరో ఉంటాను, అతనితో మాట్లాడేసి పంపించేస్తే కరెక్ట్గా 6 అవర్స్ చెప్పారు సార్ 15,000 స్పాట్ పేమెంట్ చేశారు. 6 అవర్స్లో 15,000 స్పాట్ పేమెంట్. ఇట్లా రకరకాల వర్క్స్ ఉంటాయి, కానీ మీరు అవైలబుల్గా ఉండాలి. అతను డబ్బింగ్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళని కూడా నెంబర్ తీసేసుకున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా అక్కడ అతను జర్నీ స్టార్ట్ అయింది. వినోదకి తెలియకుండా నేను 4 సినిమాలు చెప్పేశాను. ఎంత వచ్చిందంట, 60,000 వచ్చిందంట. బెటరే కదా, ఒక మంచి వ్యక్తికి జరిగింది. అతను ఏదైనా సీక్రెట్గా చేసుకుంటే వెళ్ళిపోతాడు. అంటే ఒక కమ్యూనికేషన్ ఒక 15,000 రూపాయలు మళ్ళీ 60,000 రూపాయలు తీసుకొచ్చి, కాకపోతే అతను సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. మీరు కూడా రెడీ అవ్వడం ఇంపార్టెంట్. కనుక ట్రాక్ వాయిస్ అంటే యాస్టీస్గా మనం అలా చెప్పడమే. కాబట్టి ఇతనికి నీ వాయిస్ మ్యాచ్ అయ్యి వాయిస్ అయింది కాబట్టి నువ్వు చెప్పేసుకోవచ్చు. కానీ సెట్ చేస్తున్న వాయిస్ అంతేగాని దాంట్లో క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అది చూసుకోవాలి. నెక్స్ట్ అదంతా దాస్ డాడీ గడి పని మనతోనే అవుతా. అదంతా దాస్ డాడీ గడి పని మనతోనే అవుతా. అదంతా దాస్ డాడీ గడి పని మనతోనే అవుతా. మనతో నయ్యి అవుతా. టేక్ ఎస్ సార్. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అదంతా దాస్ డాడీ గడి పని మనతో నయ్యోతా. ఓకే, డైలాగ్లో ఎనర్జీగా లేవు. ప్రాక్టీస్ మధ్యాహ్నం కూడా ఉంటుంది. ఎస్ సార్. నాకు ఈరోజు పని ఉన్నప్పుడు 2 క్లాస్ వాడేసుకోవచ్చు. మనం ఓన్లీ ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే చెప్పు. మనం ఓన్లీ ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే చెప్పు. రెడీ? ఎస్ సార్. ఎస్ సార్ వద్దు, రెడీ. అదంతా దాస్ డాడీ గడి పని మనతో నయ్యోతా. మనంతా ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే మళ్ళీ 1 మోర్ సార్. మనంతా ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే చెప్పు. అదంతా దాస్ డాడీ గడి పని మనతో నయ్యోతా. మనంతా ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే చెప్పు. ఓకే, వాయిస్ ఏంటంటే బాగుంది. ఎస్ సార్. కాకపోతే పదాలు రోల్ అవుతున్నాయి, ఆ ఎమోషన్ దాంట్లో మిక్స్ అవ్వట్లేదు. ఓకే. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. వెళ్ళండి మేడం. ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. యాక్చువల్లీ ఘాట్లు అని వెళ్ళిపోయింది. ఘాట్లు ఫస్ట్గా ఉండదు, సెకండ్ ఘాట్లు లేదా చెప్పేసి. రెడీయా? విన్నారా? వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. ఘాట్లు అనేది లైట్ చెప్పి అదొక స్టైల్ అప్. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. రెడీ? అమ్మాయి వారణాసి ఘాట్లు బెంగాల్ అన్నప్పుడు లైట్ మీ హెడ్స్ కూడా కదలాలి. ఏంటంటే వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గన్లు. ఆ అమ్మాయి అసలు ఏం మాడ్యులేషన్ లేకుండా సింపుల్గా చెప్పింది. అది కూడా మీరు చూసుకోండి. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. రెడీ? యా. యా అంటే యాలు వాళ్ళు ఇక్కడ ఎందుకు మేడం? రెడీ సార్ అని చెప్పండి. మీరు ఫెయిల్ అవుతారు గ్యారంటీ. యా అని చెప్తే ఫెయిల్ అవుతారు, మీ ఇష్టం. రెడీ సార్. మనంతా ఫస్ట్ కాపీ ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గన్లు. చూడండి ఏంటి అది అసలు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు కన్నులు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు. నేను 60 years ముసలిదా ఏమైనా అయినా బాగున్నావా అట్లా వస్తుంది. వారణాసి వారణాసి ఘాట్లు వారణాసి ఘాట్లు వారణాసి బెంగాల్ ఘాట్లు బొగ్గు. వారణాసి ఘాట్లు ఇదేంటి? మార్చండి డైలాగ్ సెన్స్ మార్చండి. ఇదిగోండి వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు అంతే ఉంది అక్కడ. చెప్పండి. వారణాసి ఘాట్లు. చూడండి వారణాసి ఘాట్లు అది వస్తుంది. మీకు అర్థమవుతుంది మీరు చెప్తుంది. వారణాసి ఘాట్లు అట్లా వస్తుంది. వారణాసి ఘాట్లు వారణాసి బెంగాల్ ఘాట్లు బొగ్గు గనులు అంతే ఉంది అక్కడ. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గన్లు. వారణాసి ఘాట్లు వారణాసి బెంగాల్ బొగ్గు గనులు. మీరు వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు అట్లా వస్తుంది. వారణాసి ఘాట్లు. అవి మళ్ళీ అదే వస్తుంది. గ్యాప్ దేర్ వారా గ్యాప్ కూడా కాదండి. వారణాసి గనులు మీది బీబీ మాది ఇంటికి వచ్చింది అట్లా వస్తుంది. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు వారణాసి ఘాట్లు. అవి మళ్ళీ అదే వస్తుంది.
నాకు అర్థం కాలేదు మీరు చెప్పిన వర్డ్ అది. అర్థం కాలేదా? वाराणसी नहीं बोल रहे वाराणसी बोल रहे మీరు వారణాసి అని వస్తుంది అక్కడ వారణాసి. వారణాసి हाँ ఘాట్. वाराणसी వారణాసి वाराणसी కాదు వారణాసి వారణాసి हाँ you are dividing the వాక్ word దీర్ఘం ఉంది, వారణాసి రా ఉంది, సెకండ్ అన్న ఉంది. వారణాసి 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 ఘాట్లు నువ్వు చెప్పు ఒకసారి ఉజ్వల. వారణాసి ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు సెట్ అయింది. వారణాసి 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 Hmm. వారణాసి వారణాసి dividing ఉంటుంది. it. Do not వాక్ divide దీర్ఘం Varanasi. ఉంది, It's like రా ఉంది, Varanasi. వార అణ సెకండ్ అణ సి వారణాసి ఘాట్లు బెంగాల్ బెంగాల్ బొగ్గు బొగ్గు గనులు వారణాసి ఘాట్లు అంటే బెంగాల్ వారణాసి బొగ్గు స్పీడ్ వెళ్ళిపోతుంది, వీడికి అర్థం అవట్లేదు. వారణాసి ఘాట్లు వారణాసి బెంగాల్ ఘాట్లు బొగ్గు గనులు. బెంగాల్ అట్లా బొగ్గు. వారణాసి కలిపేస్తారు. వారణకి వెళ్ళిపోతుంది పదం. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు చెప్పండి. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు ఆ బ్రేక్ రావట్లేదు. మీకు వోకల్ ఎక్సర్సైజ్ చేయించిన ఏం చేసినా వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు టేక్. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు. టేక్. మనదంతా ఫస్ట్ కాపీ. ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు బొంగాల్ బొగ్గు గనులు బొంగాల్. బెంగాల్ 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 సారీ బొంగాల్. బెంగాల్ వారణాసి ఘాట్లు యా బొంగాల్ బొగ్గు గనులు. సారీ అమ్మా నాయనా జీసస్ అల్లా వారణాసి ఘాట్లు బొంగాల్ బొగ్గు గనులు. బొంగాల్ ఇష్టం చెప్పుకోండి. పెగ్గాలి లేదు ఇక. రెడీయా? రెడీ? ఎస్ ఎస్ టేక్. మీరు మధ్యాహ్నం ఉండండి, నేను ఇది లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అవ్వాలి ఈరోజు గట్టిగా అవ్వాలి. ఫస్ట్ కాపీ. ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు ఎక్కడ చూసినా ఇంద్రియ ప్రియ కనిపిస్తుంది కానీ ఆ క్యారెక్టర్ కనిపించట్లేదు. క్యారెక్టర్ కనిపించట్లేదు. చూసుకోండి. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు. ఎవరు తొందర చెప్తారో చూద్దాం. మెమొరీ ఎవరు ఉజ్వల. హౌరా. టేక్. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు. టేక్. మేడం రెడీగా ఉండాలి. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు ఓకే రెడీ మేడం? ఎస్ మీరే దగ్గరికి రండి, అక్కడ ఉంటే మైక్ ఎట్లా రికార్డ్ అవుతుంది. టేక్. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు. హౌరా 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 బీడా మార్కెట్ బీడా మార్కెట్ హౌరా బీడా మార్కెట్ పోలీస్ స్టేషన్ చెప్పండి మేడం, చెప్తే నేనేం ఓకే చేయను. సార్ టేక్. వారణాసి ఘాట్లు బెంగాల్ బొగ్గు గనులు. హౌరా బీడా మార్కెట్ 16 పోలీస్ స్టేషన్లు అవతల హీరో రియాక్షన్ చూసారా? చెప్తున్న దానికి ఆ ఫేస్ రియాక్షన్ చూసారా? నా గురించి ఎలా తెలుసా అన్నట్టు ఆ ఫేస్ రియాక్షన్ అర్థం ఏంటి? ఈమెకి ఎలా తెలుసు ఆ? ఈమెకి ఎలా తెలుసు ఇవన్నీ ఆ, అంటే ముందు వాయిస్ అద్భుతంగా ఉంటే వాడు అట్లా చేస్తాడు. అసలు వాయిస్ ఎనర్జీ లేకపోతే వాయిస్ Energy. చూపిస్తారు ఫేస్. ఇందిరా గారు ఒకసారి మీరు ఒక పని చేయండి, ఉంటారా వెళ్ళిపోతారా? నేను ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. నేను నా టైం ఉన్నప్పుడు నేను మీకు చెప్పేస్తాను. కాబట్టి ఒకసారి మీరు మరి అది మాడ్యులేషన్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మీతో సపరేట్గా మాట్లాడాలి. ఉంటే ఉండండి, నేను ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ కంటిన్యూ చేస్తాను. కొద్ది మధ్యలో గ్యాప్ తీసుకొని ఈ సినిమాని చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా మనం 1 hour 2 hours పెట్టుకుంటే కష్టం. చాలా ప్రాక్టికాలిటీగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? టిఫిన్ తెచ్చుకున్నారా మీరు? బయలుదేరండి మీరు కూడా. తెచ్చుకోలేదు ఆ? తెచ్చుకోలేదండి నేను తెచ్చుకోలేకపోతే హైదరాబాద్లో బిర్యానీ అంటే వస్తుంది. ఓకేనా? నేను ఈ సార్తో మళ్ళీ మీరు లంచ్ చేసేసి మనం తిని కూడా మళ్ళీ స్టార్ట్ చేసేది. ఉజ్వల బాగా చెప్తున్నాం మేడంకి మరి కైసా క్యా హోతా మీరు ఫోన్ చేసేయండి, నేను తినే ఆ సాత్ నువ్వు కూర్చో, నువ్వు ఉండు. మేడం మీరు ఉండండి, మీరు కూడా వెళ్ళండి. బయలుదేరి కూర్చో. నాకు టైం बहुत देना पड़ता ఈ క్యారెక్టర్కి ఏ విధంగా చెప్పాలని నాకు అర్థం ఉంటారు. అవతల ఉంటే కాసేపు సార్తో మాట్లాడేసి వచ్చేస్తాను. నేను బయలుదేరుతాను.
మీరు బయలుదేరండి బయలుదేరండి. నేను ఇక క్లాసులు ఇప్పుడు ఏంటంటే నా టైం ఉన్నప్పుడు నేను ఇంకా దీని క్లాస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను దీన్ని ఆగే సమస్య లేదు. ఓకేనా? మీరు బయలుదేరండి. కొద్దిగా స్క్రిప్ట్ తెలుగు సార్, తెలుగు సమస్య ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మీరు డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ ఇప్పుడు ఎట్లుంటారంటే డ్యాన్స్ మాస్టర్ మన పక్కలో సజెస్ట్ చేయాలంటే వాడు మనలో ఒక డ్యాన్స్ వేసుకుంటే వాడికి అవకాశాలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఏదో విధంగా టెక్నాలజీ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ తెలుగు భాష దగ్గర చాలా మంది పడిపోతూ ఉంటారు. కాబట్టి బయలుదేరుతున్నారా? చెప్పండి మనం ఏం చేద్దాం అట్లా సార్ వాచ్ చెక్ చేస్తారు చేయకుండా ఉన్నాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైపోతుంది పదవులోకి వెళ్ళి డైలాగ్స్ వస్తుంది. గొంతులోకి ఇక్కడి నుంచి వస్తుంది వాయిస్, కానీ గొంతు ఇక్కడి నుంచి వాయిస్ అనేది మన నాభి నుంచి రావాలి. అది రావాలి. మనకు నాభి నుంచి సౌండ్ రావాలి. నాభి అంటే ఇక్కడి నుంచి మొదలైతే ఇక్కడ వరకు రావాలి. అది లాఫీ షేమ్. దానికి ఒక డైలాగ్ పెడతాను చూస్తాను. ఇక్కడ ఈ 414 దగ్గర డైలాగ్ ఉంది అశోక్. ఒకసారి అది మీరు చూసుకోండి. 622 అశోక తప్పదు. సరే అశోక తప్పదు. వెయ్యి దూరం చూసుకోండి సార్. సార్ చదవకండి. అదే 414 దగ్గర డైలాగ్ ఉందిగా. 414